ఈశ్వరో గురురాత్మేతి మూర్తిభేదవిభాగినే వ్యోమవద్వ్యాప్తదేహాయ దక్షిణామూర్తయే నమః. శృతిస్మృతిపురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదం శంకరం లోకశంకరం. నమః శ్రీ శంకరానంద గురుపాదాంబుజన్మనే సవిలాస మహామోహ గ్రాహగ్రాసైకకర్మణి. ఓం సహనావవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. రెండు కాలేని అద్వయ స్థితిలో, అద్వైత జ్ఞానములో సుస్థిరంగా నిలిచిపోవడమే మోక్షం అంటే. అంటే ఈ జ్ఞానం అభేద జ్ఞానం, అద్వయ జ్ఞానం, అద్వైత జ్ఞానం. రెండవది తెలియనటువంటి జ్ఞానం. సాధారణంగా జ్ఞానము అన్నప్పుడు త్రిపుటి ఉంటుంది ఎక్కడ కూడా. ఏ జ్ఞానమైనా ప్రాపంచికంగా మనం తెలుసుకునేటువంటి జ్ఞానాలు కానీ, లౌకికమైనటువంటి జ్ఞానాలు కానీ, జ్ఞానము అని అంటే జ్ఞాత ఉంటాడు. జ్ఞాత కలిగేది జ్ఞానం. దేనికి సంబంధించిన జ్ఞానం కలుగుతూ ఉంది అది జ్ఞేయం. కాబట్టి జ్ఞాతృ జ్ఞాన జ్ఞేయ భేదం ఎక్కడైతే ఉంటుందో అటువంటి జ్ఞానం మనకు తెలుస్తూ ఉంది. ఇది లౌకికమైనటువంటి జ్ఞానం. ఏ జ్ఞానం తెలిసినా ఇలాగే తెలుస్తుంది. ఇటువంటి జ్ఞానానికి భిన్నంగా, సంపూర్ణంగా భిన్నం, సంబంధమే లేదు. అంటే జ్ఞాతృ జ్ఞాన భేదాలు లేనటువంటి, జ్ఞేయ భేదం లేనటువంటి ఒకే ఒక జ్ఞానం ఏదైతే ఉందో ఇది అద్వయ జ్ఞానం. కనుక ఈ ప్రపంచంలో ఎక్కడ మనం దేనికి సంబంధించిన జ్ఞానం మనకు కలిగినా అటువంటి చోట ఈ అద్వయ జ్ఞానాన్ని అన్వేషించినా కూడా అందుకోలేం. ఎందుకంటే ప్రపంచం మనకు కనిపిస్తూ ఉంది. కేవలం మనకు కనిపించేదే కాదు ప్రపంచం అంటే. మనకు కనిపించేది చాలా ఉంది, మనకు తెలిసేది చాలా తక్కువగా ఉంది, తెలియనిది చాలా ఎక్కువగా ఉంది, అతీతంగా తెలుస్తూ ఉంది. కాబట్టి ఏదైతే మనకు తెలుస్తూ ఉందో అది పాక్షికంగా ఉంది కనుక సంపూర్ణ జ్ఞానం అయ్యేందుకు అవకాశం లేదు. కాబట్టి ఈ ప్రపంచానికి సంబంధించిన జ్ఞానం ఏదైతే మనకు కలుగుతూ ఉందో ఇటువంటి చోట భిన్నమైనటువంటి భేదరూపమైనటువంటి జ్ఞానం మనకు కలుగుతూ ఉంది. అది అయితే ఏదైతే మనకు అర్థం కావడం లేదో, ఏదైతే మన ఊహలకు అందడం లేదో, అలా అందకుండా ఏదైతే ప్రపంచంలో ఉందో ఈ జ్ఞానం మనకు అందకపోవచ్చేమో కానీ శాస్త్రానికి మాత్రం ఈ జ్ఞానం అతీతంగా లేదు. కనుక మనకు అందనటువంటి జ్ఞానం ఏదైతే ఉందో ఆ జ్ఞానం అంతా కూడాను శాస్త్రంలోనే నిక్షిప్తం అయ్యింది. అది వేద జ్ఞానం. వాస్తవంగా చెప్పాలంటే వేదాంత జ్ఞానం. వేద జ్ఞానం కూడా కాదు, వేదంలో చివరుండేటువంటి భాగం ఉపనిషత్తులు కనుక వేదాంత జ్ఞానం. ఈ వేదాంత జ్ఞానంలో సమస్తము ఇమిడిపోయి ఉంది. అంటే నీకు తెలిసింది విదితం అవిదితం సర్వం ఏదైతే ఉందో ఇదంతా కూడాను వేదాంత జ్ఞానంలో ఉంది. కనుక శాస్త్ర దృష్టి, నీ దృష్టి రెండు ఏకమైనప్పుడు నీకు కలిగేటువంటి జ్ఞానం అద్వైత జ్ఞానం అర్థమవుతుంది. ఇది అద్వయ జ్ఞానం, ఇదే శాస్త్రీయ జ్ఞానం మనం చూసింది. అంటే శాస్త్రీయ ద్వైతం, ఒక మాట చెప్పాలంటే శాస్త్రీయ ద్వైతం. కాబట్టి ద్వైతము అంటే రెండు అనేటువంటి భావన మనకుంది, అది వాస్తవం కూడాను.
కానీ ఇక్కడ శాస్త్రీయ ద్వైతానికి ద్వైతానికి ఉన్నటువంటి భేదం మనం తెలుసుకున్నది ఏంటంటే, ద్వైతము అనేటువంటిది ఎక్కడ మనకు తెలిసినా భిన్నంగా తెలుస్తుంది. కానీ శాస్త్రీయ ద్వైతం అట్లా భిన్నంగా తెలిసేందుకు అవకాశమే లేదు. కాబట్టి శాస్త్రీయ ద్వైతంలో అద్వైతం ఉంది. ఇప్పుడు అనేకమైనటువంటి ఆభరణాలు ఉంటే ఈ ఆభరణాలన్నీ కూడాను బంగారుతో తయారైనవే అని మనకు తెలుస్తూ ఉండేనా, అట్లా చూసినప్పుడు ఇది ద్వైతం మనకు తెలుస్తూ ఉంటుంది. ఎందుకంటే చాలా ఉన్నాయి. వడ్డాణం ఒకటి కనపడుతూ ఉంది, అది నెక్లెస్ కాదు. నెక్లెస్ ఒకటి కనపడతా ఉంది, అది రింగ్ కాదు. రింగ్ ఒకటి కనపడతా ఉంది, అది చైన్ కాదు. కాబట్టి ఇది ఒక ఆభరణం మరొక ఆభరణం కన్నా అన్యంగా ఉండడం వల్ల ఇవన్నీ ఉన్నాయండి. చైన్స్ ఎన్ని ఉన్నాయండి? 4 ఉన్నాయండి. రింగ్స్ ఎన్ని ఉన్నాయి? 6 ఉన్నాయండి. చూచారా? అది అని మనం మాట్లాడుతుంటే ఇదంతా ద్వైతం. కానీ వాస్తవం చూస్తే అనేకమైనటువంటి బంగారు ఆభరణాలు కనపడుతూ ఉండినా ఆభరణాల్లో ఉన్నదంతా బంగారు ఒక్కటే కనుక ఆ ద్వైతం ఏదైతే ఉందో శాస్త్రీయ ద్వైతము. ఎందుకని? శాస్త్ర కోణంలో నుంచి చూసినప్పుడు అక్కడ ద్వైతం లేదు. వస్తురూపేణ ఒక్క స్వర్ణం ఉందే కానీ మరొకటి లేదు. స్వర్ణమేవ సత్యం, ఆభరణాలు కావు. ఇది ద్వైతంలో అద్వైతం ఉండడం. దీన్ని శాస్త్రీయ ద్వైతం అన్నాడు, అంతే ఎక్కేలేదు. కాబట్టి మామూలు ద్వైతానికి శాస్త్రీయ ద్వైతానికి డిఫరెన్స్ ఏంటంటే, మామూలు ద్వైతంలో భిన్నత్వం ఉంటుంది, భేదం ఉంటుంది. శాస్త్రీయ ద్వైతంలో మాత్రం భేదం ఉండేందుకు అవకాశం లేదు. అదే అద్వైతం. ఇది కాబట్టి ఇటువంటి శాస్త్రీయమైనటువంటి ద్వైతం ఏదైతే ఉందో ఇది అద్వయ జ్ఞానం గనక ఇది సర్వజ్ఞానం. కాబట్టి సమస్తం అందులో ఇమిడిపోయి ఉంది. కానీ మనకు ఇది శాస్త్రంలో ఉంది ఈ సత్యం. కానీ మనకెట్లా తెలుస్తూ ఉందంటే ద్వైతం అంటే భిన్నంతో కూడిందిగానే తెలుస్తుంది. కారణం ఏంటి? ఒక పరిమితమైనటువంటి కోణంలోనే మనకి ఈ ప్రపంచం అర్థమవుతుంది, కానీ అంతకు మించి అర్థం కావడం లేదు. కనుక ఏదైతే నాకు తెలిసిందో అది చాలా తక్కువగా ఉంది, తెలియంది చాలా ఎక్కువగా ఉంది. కనుక శాస్త్రీయ ద్వైతం ఎట్లాంటిదంటే, శాస్త్రీయ ద్వైతం అద్వైతమే గనక అది సంపూర్ణమైనటువంటి జ్ఞానం కనుక ఇది కలిగితే సర్వజ్ఞానం కలిగినట్లే. ఒక మట్టిని తెలుసుకుంటే మట్టి పాత్రలంతా మట్టి అని ఎట్లా తెలుస్తూ ఉందో, కాబట్టి ఒకే ఒక సర్వజ్ఞానం ఏదైతే ఉందో అది కలుగుతూ ఉంది శాస్త్రీయ జ్ఞానంలో. అది మనకు కలగడం లేదు. ఇక్కడ మళ్ళీ రెండుగా విభజించుకొని పోవాల్సి వస్తుంది, శాస్త్రీయము అశాస్త్రీయం అనడానికి కారణం ఇదే. కనుక శాస్త్రానికి ద్వైతం తెలిసినా భేదం తెలియకుండా అద్వైతం ఏదైతే తెలుస్తూ ఉందో అట్లాగే మనకు కూడాను ద్వైతం గోచరించిన దీంట్లో కనుక భేదం తెలియకుండా అద్వైతమే కనుక మన అనుభూతికి కనుక అందేటట్లయితే మన జ్ఞానానికి శాస్త్ర జ్ఞానానికి తేడా లేదు. ఇది సర్వజ్ఞానం అవుతుంది. అసలు సర్వం అనేదే మనకు అర్థం కావడం లేదు. కాబట్టి పరిమితమైనటువంటి బుద్ధితో నేను అర్థం చేసుకుంటున్నాను కనుక పరిమితమైన నా బుద్ధికి కొంతే తెలుసు. పరిమితమైనటువంటి దృష్టిలో నేనున్నాను కనుక నా నేత్రాలు ఒక పరిధిని దాటి చూడలేవు, నా చెవులు ఒక స్థాయిని మించి వినలేవు. ఇవన్నీ నాకు అర్థమవుతూ ఉన్నాయి. ప్లీజ్. కాబట్టి సర్వం నాకు తెలియనప్పుడు సర్వజ్ఞానం నాకు ఎట్లా కలుగుతుంది? శాస్త్రంలో సర్వజ్ఞానం ఉంది, నాలో సర్వజ్ఞానం లేదు. బాగా అర్థం చేసుకో. ప్రమాణానికి ఇంకొక కోణం ఇది. శాస్త్రంలో సర్వజ్ఞానం ఉంది, నాలో సర్వజ్ఞానం లేదు, పరిమితమైనటువంటి జ్ఞానం ఉంది. కాబట్టి సర్వమే నాకు తెలియనప్పుడు సర్వజ్ఞానం నాకు ఎట్లా కలుగుతుంది? కలిగేందుకు అవకాశమే లేదు. ఎక్కడైతే కళ్ళు ఉంటాయో అక్కడ మనకు దృశ్యాలు తెలుస్తూ ఉంటాయి. సరే, ఇప్పుడు ఇక్కడ ఉన్నాం, నా కళ్ళు ఇక్కడ ఉన్నాయి. కాబట్టి ఎదురుగా ఉండేటువంటి మిమ్మల్ని అంతా కూడా ప్రత్యక్షంగా అభిముఖంగా ఎవరైతే ఉన్నారో మిమ్మల్ని అంతా నేను చూస్తూ ఉన్నా. కళ్ళు ఇక్కడే ఉండినా నా వెనకేముందో కనపడడం లేదు. ముందున్న వాళ్ళు కనపడుతున్నారు కానీ అభిముఖంగా వెనకున్న వాళ్ళే తెలిసి రావడం లేదు. వెనకున్న వాళ్ళే తెలియనప్పుడు ఇంకా యావత్ ప్రపంచంలో ఉండేది నాకేం తెలుస్తుంది? తెలిసేందుకు అవకాశం లేదు. ఒకవేళ కళ్ళున్న చోట ఎదురుగా ఉన్నవే కనిపిస్తే సర్వజ్ఞానం కలగాలంటే నా కళ్ళు అంతటా ఉండాలి. సర్వదర్శనం, అది అండర్స్టాండ్. సర్వదర్శనం జరగాలంటే
ఇప్పుడు పాక్షిక దర్శనం జరుగుతుంది ఇక్కడ. కానీ సర్వదర్శనం జరగాలంటే నా నేత్రాలు అంతటా ఉండాలి. సర్వతోక్షి, సర్వత అక్షి, నా కన్ను అంతటా ఉంది. కన్ను ఎక్కడ ఉంటుందో దానికి ముందు ఉండేవన్నీ కనపడతాయి గనక ఈ కన్ను చర్మచక్షు ఏదైతే ఉందో ఇది ముందుండే వాటిని చూస్తూ ఉంది. సర్వత అక్షి ఇది ఒకటి ఉంది, అంతటా ఉండేటువంటి కన్ను, సర్వంలో ఉండేటువంటి కన్ను. కాబట్టి ఇక్కడ ఉండే వాటికి మీరు ఎలా కనపడుతున్నారో ఆ సర్వత అక్షి ఏదైతే ఉందో అంతటా ఉండేటువంటి కన్ను అది అంతటా ఉంది కాదు, వెనకది కూడా కనపడుతుంది. ఎందుకని ఇక్కడ కూడా ఉందని అర్థం. అది సర్వతోక్షి శిరోముఖం గీత. సర్వత పాణిపాదం తత్ సర్వతోక్షి శిరోముఖం సర్వత శృతిమల్లోకే సర్వం ఆవృత్య తిష్టతి. కాబట్టి అంతటా కూడా అదే వ్యాపించి ఉంది కనుక సర్వంలో అది ఉంది, సర్వంగా ఉంది కనుక సర్వజ్ఞానం దానికి కలిగేటువంటి అవకాశం ఉంది. ఇది సర్వత అక్షి, అంతటా ఉండేటువంటి కన్ను. ఇది సర్వత అక్షి గనక సర్వజ్ఞానం దానికి కలుగుతుంది. సర్వత జ్ఞానం పోనీ అట్లా తీసుకోండి. ఇది ఎట్లాంటి కన్ను? ఇది మామూలుది కాదు, చర్మచక్షు కాదు, జ్ఞానచక్షు. సర్వజ్ఞానాన్ని పొందుతూ ఉంది కనుక జ్ఞానచక్షు. ఇదే జ్ఞాననేత్రం, ఇదే జ్ఞాననేత్రం. కాబట్టి ఎప్పుడైతే జ్ఞాననేత్రం ఉంటుందో దృష్టి జ్ఞానపూర్వకంగా ఉంటుంది కనుక దృష్టిం జ్ఞానమయం కృత్వా పశ్యేత్ బ్రహ్మమయం జగత్. ఎప్పుడైతే దృష్టి జ్ఞానాకారంగా తెలుస్తూ ఉందో కనిపించేటువంటి ప్రపంచం అంతా కూడాను బ్రహ్మస్వరూపంగానే జగత్ తెలుస్తూ ఉంటుంది. ప్లీజ్, ఇది క్లియర్. కాబట్టి శాస్త్రంలో ఇది ఉంది, ఈ సర్వజ్ఞానం శాస్త్రంలో ఉంది. మనకు అటువంటి కన్ను కావాలి, జ్ఞాననేత్రం కావాలి. ఆ జ్ఞాననేత్రం ఎక్కడో భద్రపరచబడి ఉంది, దాచబడి ఉంది. ఎక్కడ దాచబడి ఉంది? శాస్త్రంలో దాచబడి ఉంది. ఏ విధంగా దాచబడి ఉంది? యదిదం సర్వం బ్రహ్మైవ. యత్ ఏదైతే ఇదం సర్వం, ఈ ప్రపంచమంతా ఏదైతే నిండి నిబిడీకృతమైందో యదిదం సర్వం బ్రహ్మైవ బ్రహ్మయేవ, ఇదంతా బ్రహ్మమే కానీ రెండవది కానే కాదు అనేది శాస్త్రంలో ఉంది. కాబట్టి ఎలాగైతే నీ దప్పిక తీర్చుకోవాలనేటప్పుడు బాటసారివి నీళ్లు కావాలనుకుంటుంటే నది దగ్గరికి ఎట్లాగైతే వెళతావో అట్లాగే జ్ఞాననేత్రం కావాలనుకునేటట్లయితే ఇటువంటి జ్ఞానం ఇదం సర్వం బ్రహ్మైవ అనేటువంటి జ్ఞానం శాస్త్రంలో ఉంది. కాబట్టి నువ్వు యూ హ్యావ్ టు అప్రోచ్ ద శాస్త్ర, ప్రమాణాన్ని అప్రోచ్ కావాల్సినటువంటి అవసరం ఉంది. ఒక వస్తువు కావాలంటే ఆ వస్తువు ఎక్కడైతే లభ్యమవుతూ ఉందో ఆ వస్తువు అక్కడికి వెళ్ళి ఆ షాపులో మనం పర్చేజ్ చేస్తాము. అట్లాగే ఈ జ్ఞాననేత్రం అనేటువంటిది శాస్త్రంలో ఉంది కనుక శాస్త్రాన్ని ఆశ్రయించడం కన్నా మరొక మార్గం లేదు. శాస్త్రాన్ని ఆశ్రయించిన అది లభ్యం కాకపోవచ్చు. కారణం నేను అశ్రద్ధావంతుడై ఉండొచ్చు. అందువల్ల శ్రద్ధావాన్ లభతే జ్ఞానం, శ్రద్ధావాన్ లభతే జ్ఞాననేత్రం. అంతేం చేయలేదు. ఎవరికైతే శ్రద్ధ ఉంటుందో, ఏమిటా శ్రద్ధ? శాస్త్రస్య గురువాక్యస్య సత్యబుద్ధి. కాబట్టి ఈ శాస్త్రంలో నాకు ఇది లభ్యమవుతుంది, బెనిఫిట్ ఆఫ్ డౌట్ శాస్త్రానికి ఇచ్చేయాలి, నీకు కాదు. అది ఇంపార్టెంట్. శాస్త్రం మీద సంశయాలు పెట్టుకొని సందేహాలు పెట్టుకొని ఇది నన్ను ఉద్ధరిస్తుందో లేదో అనేటువంటి సందేహంతో ఉండేటువంటి వాడు, గురువు మీద నమ్మకం లేనటువంటి వాడు, ఆ రెండు కోణాల్లో నుంచే జ్ఞానం రావాలి గనక జ్ఞాననేత్రాన్ని ఇప్పుడు అందుకునే అవకాశం లేదు గనక శ్రద్ధావాన్ లభతే జ్ఞానం. కాబట్టి సామవేదంలో చాలా క్లియర్గా చెప్తాడు ఏం చేయాలంటే దీన్ని దాటాలా అని. అంటే శ్రద్ధయా అశ్రద్ధాం తరా, సమవేదం. శ్రద్ధయా అశ్రద్ధాం తరా. ఈరోజు శాస్త్రాన్ని చదువుతూ ఉండిన, బాగా అర్థం చేసుకోండి, ఇవన్నీ చాలా వెరీ వెరీ ఇంపార్టెంట్. శాస్త్రాన్ని అధ్యయనం చేసిన, ఒకవేళ మనం చేయడమే కాదు గురుముఖత శ్రవణం చేసిన జ్ఞానం ఎక్కడం లేదంటే శాస్త్రంలో జ్ఞానం లేక కాదు, శాస్త్రంలో జ్ఞానం లేకపోతే మరొకరికి ఎట్లా ఎక్కింది? శ్రద్ధ మనలో లేకపోవడం వల్ల ఆ ఫలితం అందడం లేదు, ప్రమాణ ఫలం అందడం లేదు. కాబట్టి మనం ఏం చేయాలి అన్నట్లయితే
సామవేదంలో చెప్పాడు, శ్రద్ధయా, శ్రద్ధ చేత, అశ్రద్ధాం, అశ్రద్ధ ఇప్పుడు ఏదైతే మనలో ఉందో, ఏ అశ్రద్ధ ఉండడం వల్ల, శ్రద్ధ లేకపోవడం అనేటువంటిది అశ్రద్ధ, ఇది ఏదైతే మన దగ్గర ఉండడం వల్ల శాస్త్రం యొక్క జ్ఞానాన్ని, సర్వజ్ఞానాన్ని పొందలేకపోతూ ఉన్నామో దానిని శ్రద్ధ అనేటువంటి దాని చేత దాటాలి. విచిత్రంగా ఉండే పదం అశ్రద్ధ, అది తమాషా. అయ్యా శ్రద్ధతో అశ్రద్ధను నువ్వు దాటు అంటే విచిత్రంగా లేదా మీకు ఆలోచిస్తే? అంటే అయ్యా ఈ నావ వేసుకొని పోయి నువ్వు దాన్ని దాటమన్నాడు అనుకోండి, నువ్వు ఆ నది దాటాలి, ఇదిగో ఈ నావ తీసుకొని పోనాయన, అయ్యా నువ్వు సికింద్రాబాద్ పోవాలి, ఇదిగో నా స్కూటర్ తీసుకెళ్ళు అని అంటే దాని అర్థం ఏంటి? స్కూటర్ ఉన్నట్లా లేనట? నావ ఉన్నట్లా లేనట్లా? శ్రద్ధతో అశ్రద్ధను దాటు అంటే శ్రద్ధ ఉన్నట్ట లేనట్ట? ఉన్నప్పుడు అశ్రద్ధ ఎక్కడి నుంచి వచ్చింది? దాటి శాస్త్ర అర్థమవుతుంది. ఇప్పుడు విచిత్రంగా ఉంటాయి ఇవన్నీ. ఇప్పుడు అక్రోధేన క్రోధం తరా, అక్రోధం అంటే క్రోధం లేకపోవడం, క్రోధం లేకుండా ఉండడం అంటే ప్రశాంతంగా ఉండడం మనిషి. కాబట్టి ఆ ప్రశాంతంగా ఉండేటువంటి తత్వంలో నుంచి క్రోధాన్ని దాటు అంటే క్రోధం ఉండేటప్పుడు ప్రశాంతత ఉండాలి, అంతేనా? అప్పుడు దీంతో దాన్ని దాటే అవకాశం ఉంటుంది. ఇది ఉండదు అనుకో, క్రోధం లేదని అర్థం. చూసారా? ఇవి అంతా ఎక్కడ చూసినా తాళాలు వేసేస్తాడు, వచ్చిన బాధ అది. అందుకని అందరూ శాస్త్రాలు చదివినా ఊరికే బుద్ధిహీనంగా నేను శాస్త్రం చదివాను నాకు అంతా తెలిసిన ఊగలాడమే కానీ శాస్త్రంలో జ్ఞానాన్ని భద్రపరిచి, సరేనా, బంగారు ఇప్పుడు మన దగ్గర ఉండే ఆభరణాలు అనుకోండి, డబ్బు ఉంది, అదంతా పెట్టెలో పెట్టి తాళం చెవి అమ్మగారికి ఇచ్చినట్టుగా అది ఉండే లోపల, కానీ రాదే తాళం చెవి ఆవిడ దగ్గర ఉంది. పరమేశ్వరుడు ఏం చేశాడంటే, నాకు అనిపిస్తుంది అట్లా, మై పర్సనల్ ఒపీనియన్, ఈ జ్ఞానాన్నంతా సర్వజ్ఞానాన్ని తీసుకెళ్ళి వేదం అనేటువంటి పెట్టెలో పెట్టాడు, తాళం చెవిని ఆచార్యుడి చేతిలో ఇచ్చాడు. అతను ఓపెన్ చేస్తే మనకు తెలుస్తుంది, లేదనుకో మనం కొట్టుకుంటుంటాం తల, అంతే. దాంట్లో ఏముందనేది కూడా అర్థం కాకుండా పోతుంది. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇది. కాబట్టి అయ్యా నువ్వు శ్రద్ధయా అశ్రద్ధాం తరా అని అంటే, అయ్యా నాకు శ్రద్ధ ఉంది కదా, మళ్ళీ అశ్రద్ధను దాటేది ఏంటి అని కాదు. శ్రద్ధ ఉండి లేనట్టుగా ఉంది, ఫేక్. సరేనా? ఉండి లేనట్టుగా ఉంది. అటు కాకుండా పూర్ణ శ్రద్ధ కనుక ఉంటే అశ్రద్ధను దాటేటువంటి అవకాశం ఉంటుంది. ఇది శాస్త్రీయ ద్వైతం. శాస్త్రీయ ద్వైతం. శాస్త్రీయ ద్వైతం వాస్తవానికి ఏంటి? అద్వైతమే. అది శాస్త్రీయ ద్వైతం అద్వైతమే. అది ఒక్కటి పెట్టుకోండి దృష్టిలో. ది ద్వైత డ్యువాలిటీ దట్ ఈస్ యాక్సెప్టెడ్ బై ది శాస్త్ర. హియర్ శాస్త్ర మీన్స్ వేదాంత శాస్త్ర, అంతే, ఇంకో శాస్త్రం కానీ కాదు. వేదాంత శాస్త్రానికి ఏదైతే సమ్మతంగా ఉందో అది శాస్త్రీయ ద్వైతము. ప్లీజ్, శాస్త్రీయ ద్వైతము. ఇది ఎందుకు అనాల్సి వచ్చిందంటే, మనకు ఇంతకుముందే వచ్చింది కనుక 43వ శ్లోకంలో స్టార్టింగ్ అదే. 43వ శ్లోకం, జీవద్వైతం తు శాస్త్రీయం అశాస్త్రీయం ఇతి ద్విధా. అవునా? కాబట్టి జీవద్వైతం ఏదైతే ఉందో ఇది రెండుగా తెలుస్తుంది. మళ్ళీ బాగా అర్థం చేసుకోండి, ఆయన కన్ఫ్యూషనే లేదు. ఈశ్వర ద్వైతం ఒకటే, అది అద్వైత జ్ఞానం, అభేదం, సర్వజ్ఞానం. జీవద్వైతానికి వచ్చేటప్పటికి రెండుగా తెలుస్తూ ఉంది. ఆ రెండిట్లో శాస్త్రీయ ద్వైతం, అశాస్త్రీయం. శాస్త్రీయ ద్వైతం కనుక పట్టుకుంటే అది అద్వైతమే, నో డిఫరెన్స్. ఈశ్వర ద్వైతానికి అంటే ఈశ్వర నిర్మితమైన సృష్టి ఏ ద్వైతంతో తెలుస్తూ ఉందో దానికి జీవద్వైతానికి తేడా లేదు, రెండు అద్వైతమే. మరి ఎక్కడ ఈ డిఫరెన్స్ అంతా వస్తుంది? దుఃఖం అంతా మనకి ఎట్లా కలుగుతూ ఉంది, జనన మరణాలు ఎట్లా ఏర్పడుతూ ఉన్నాయి అంటే అశాస్త్రీయ ద్వైతం. కాబట్టి దీన్ని రెండు తెలుసుకోవాల్సి ఉంది కనుక ఇప్పటి వరకు జీవద్వైతంలో శాస్త్రీయ ద్వైతాన్ని తెలుసుకున్నాం. క్లియర్? కాబట్టి ఇక్కడ రెండు ఉన్నట్టుగా తెలుస్తూ ఉంది. గురువు ఉన్నాడు, శాస్త్రం ఉంది, బోధించడం ఉంది, సాధన చేయడం ఉంది, ఆ సాధనకు కావాల్సినటువంటి యోగ్యతను సంపాదించడం ఉంది, ధ్యానాదులు ఉన్నాయి,
అవన్నీ చేసి శిక్షణ యోగ్యుడు కావాలి. ఆ తర్వాత శ్రవణ మనన నిధిధ్యాసలు జరగాలి. శ్రవణం మననం కాదు, మననం నిధిధ్యాస కాదు, అంత ద్వైతమే. కానీ ఇదంతా కూడా ఒకే దాని మీద ఆధారపడింది, ఒకే జ్ఞానం మీద ఆధారపడిందే కానీ ఎక్కడ భేదం తెలిసి రావడం లేదు కనుక ఇది శాస్త్రీయ ద్వైతము, వాస్తవానికి ఇది అద్వైతము. ఇప్పుడు మనం అశాస్త్రీయ ద్వైతం ఏంటో తెలుసుకోవాలి. అంటే శాస్త్రీయ ద్వైతము అంటే శాస్త్ర సమ్మతమైన ద్వైతం కదా. అశాస్త్రీయ ద్వైతం అంటే శాస్త్ర సమ్మతం కాని ద్వైతం. ది ద్వైత విచ్ ఇస్ నాట్ యాక్సెప్టెడ్ బై ద శాస్త్ర, వేదాంత శాస్త్ర. క్లియర్? అశాస్త్రీయమపి ద్వైతం తీవ్రం మందం ఇతి ద్విధా కామక్రోధాదికం తీవ్రం మనోరాజ్యం తదేతరత్. ఇప్పుడు ఏదైతే శాస్త్రీయ ద్వైతమో దాన్ని అధ్యయనం చేశామో అది అయిపోయింది. ఇప్పుడు అశాస్త్రీయ ద్వైతం తెలుసుకోవాలి. అశాస్త్రీయ ద్వైతం అద్వైతం కానిది కదా, అంతే కదా. దీన్ని ఎందుకు స్వామీజీ తెలుసుకోవడం? దీన్ని తెలుసుకోకపోతే దీనికి ఉండే డిఫరెన్స్ తెలియదు. ఇది తొలగించుకోవాల్సింది, పైగా అశాస్త్రీయ ద్వైతాన్ని తొలగించుకోవాలి, అందువల్ల తెలుసుకొని తీరాలి. అశాస్త్రీయం అపే ద్వైతం. కాబట్టి ఎట్లాగైతే శాస్త్రీయ ద్వైతం అని ఇంతవరకు చూసామో, శాస్త్ర సమ్మతమైనటువంటి ద్వైతం, అది కాకుండా ఏదైతే అశాస్త్రీయ ద్వైతం ఉందో ఇది ద్విధా, రెండు విధాలు. ఏంటండి? తీవ్రం మందం ఇతి, అది మందమితి. తీవ్రం మందం ఇది ద్విధా, అది తీవ్రమని, రెండవది తీవ్రం కానిదని. అక్కడ ఉండేటి మనం చెప్పాడు, మా మాస్టర్ చెప్పాడు, వినురవేమ విశ్వదాభిరామ వినురవేమ అనేవాడు. విశ్వదాభిరామ అంటే విశ్వదాభిరామ, వినురవేమ ఊరికే మోడలేషన్. ఒక ఆయన తమాషా చెప్తున్నాడు పద్యాలు, అవే మాటలు. కాబట్టి మందం అంటే ఇప్పుడు తీవ్రం మందం అన్నప్పుడు తీవ్రమైంది ఒకటి, తీవ్రం కానిది మందం. క్లియర్? స్వామీజీ తీవ్రమైంది మందమైంది అన్నాడు అనుకోండి, కామక్రోధాదికం తీవ్రం. అది అరిషడ్ వర్గాలు ఏవైతే ఉన్నాయో, కామ క్రోధాదికం ఎట్సెట్రా, కామ క్రోధ ఎట్సెట్రా మొదలైనవి. కామక్రోధాదికం అంటే కామక్రోధ లోభ మోహ మద మాత్సర్యాలు ఏవైతే ఉన్నావో ఇవన్నీ కలిపి అరిషడ్ వర్గాలు. కామక్రోధాదికం ఇది తీవ్రం. అశాస్త్రీయ ద్వైతంలో తీవ్ర అశాస్త్రీయ ద్వైతం, అది ఇంకేం లేదు, తీవ్ర అశాస్త్రీయం. అట్లా తీవ్రం కానిది ఏదైతే ఉందో అది మందం అన్నాం కదా. అదేంటి స్వామీజీ? మనోరాజ్యం తథా ఇతరత్, అదే తదేతరత్, తథా ఇతరత్ మనోరాజ్యం. మన మనసులో నడిచేటువంటి ప్రపంచం, ప్రభుత్వం. రాజ్యం ఉంటే ప్రభుత్వం, మన మనసులో నడుస్తూ ఉందో ప్రభుత్వం, అదో పెద్ద బిజినెస్. అదంతా అంటే కామక్రోధాదులేమో తీవ్రమైనటువంటివి అశాస్త్రీయంలో. అశాస్త్రీయ ద్వైతంలో కామక్రోధాలు తీవ్రం నాయన. ఏం లేదు, ఇప్పుడు ద్వైతం అంటే రెండు అని అర్థమైంది కదా ఇప్పుడు అశాస్త్రీయం. కాబట్టి కామము క్రోధం ఏదైనా నువ్వు కోరుకున్నావు అనుకో, అది కదా కామం. దేన్ని కోరుకుంటున్నావు నువ్వు? నీకన్నా అన్యమైంది దాని కదా, అంతే. రెండుండే కదా, రెండు ఉండబట్టే కదా కోరుకుంటున్నావు నువ్వు. వాస్తవానికి రెండు ఎక్కడ ఉన్నాయి? ఉండేది ఒకటే, శాస్త్రీయ ద్వైతం అయితే. అశాస్త్రీయంలో నీకు రెండు తెలుస్తూ ఉన్నాయి. దీంట్లో ఎప్పుడైతే కోరుకుంటున్నావో అప్పుడు అక్కడ కామం ఉత్పన్నమవుతూ ఉంది. నీ కోరిక తీరనప్పుడు అది క్రోధంగా మారుతూ ఉంది. ఆ క్రోధంలో ఏదైనా జరుగుతుంది, హింస జరుగుతుంది, ఏదైనా జరుగుతుంది. కాబట్టి ఇవన్నీ జరుగుతున్నాయి. హింస జరిగిందనుకోండి, హింస ఏంటి? ఒకరు మరొకరిని హింసించడం. ఆ మరొకరిని ఎందుకు హింసించాల్సి వచ్చింది? వాడు నాకన్నా వేరుగా ఉండాడు కనుక. ఇది అశాస్త్రీయ ద్వైతం. కాబట్టి కామ క్రోధ లోభ, ఇంకొకటి ఆస్తి నాకు కావాలి, లోభం నాది నేను ఇవ్వకుండా ఉండాలి, అర్థం కదా. ఒకటి మరొకటిగా కనపడాలి, మోహం. ఇవన్నీ కూడాను ఈర్ష, అసూయ. ఎందుకని? నాకన్నా అతను గొప్పవాడు,
లేదు నాకన్నా అతనికి పేరుంది, నాకన్నా అతనికి ధనం ఉంది, నాకన్నా అతనికి పేరు ప్రఖ్యాతులు ఉన్నాయి అని అసూయ పెంచుకున్నాడు అనుకోండి, ఈర్ష పెంచుకున్నాడు అనుకోండి, అది రెండో వ్యక్తి ఉండడం వల్లనే జరుగుతుంది. కాబట్టి ఇదంతా భేదాన్ని సూచిస్తుంది. కాబట్టి భేదాన్ని సూచించేటువంటి ద్వైతం అశాస్త్రీయ ద్వైతం. క్లియర్? బాగా చక్కగా అర్థం చేసుకోండి. కాబట్టి ఈ కామక్రోధాలు ఏవైతే ఉన్నాయో ఇవి తీవ్రంగా ఉంటాయి. రెండవది మనోరాజ్యం. ఇదేంటంటే అంత తీవ్రమైంది కాదు, అంటే అంత ప్రమాదభరితమైంది కాదు. తీవ్రం అంటే ప్రమాదం. ఇప్పుడు కామక్రోధాలలో ప్రమాదాలు వస్తాయి. ఇదంత ప్రమాదభరితమైంది కాదు, కానీ మెల్లగా ప్రమాదం వైపు తీసుకుపోద్ది. ఇది మనోరాజ్యం. కేవలం మానసికమైనటువంటి ఆలోచనలు, వృధా సంకల్పాలు, క్యాజల్స్ ఇన్ ద ఎయిర్, గాలి మేడలు. ఇప్పుడు ఒక మనిషి ఉన్నాడు, ఏ పని లేదు, ఆఫీస్ నుంచి వచ్చేసాడు, కూర్చున్నాడు అనుకోండి, ఈసీ చైర్లో కూర్చుంటే కాఫీ ఇచ్చింది, కాఫీ తాగాడు. ఆ తర్వాత ఏం చేస్తాడు చెప్పండి? అంతే. తథా ఇతరత్ మనోరాజ్యం. ఇంకా ఆడ కూర్చొని ఏం చేస్తే బాగుంటుంది, అదేం చేస్తాం, ఇదేం చేస్తాం, అది ఎలా పొందుతాం, ఇది ఎలా పొందుతాం, ఇది రేపు ఎలా ఉంటుంది, ఎల్లుండి ఎలా ఉంటుంది, పోతా ఉంటాడు. చూసారా? ఇదంత బాధాకరమైంది కాకపోవచ్చు. ఇప్పుడు తీవ్రము మందము అక్కడే ఉండయి. కాఫీ తాగేటప్పుడే పంచదార తగ్గిందని ఆవిడ మీద తీవ్రంగా కోప్పడ్డాడు అనుకోండి, తీవ్రం ద్వైతం. లేదు బాగుందని తాగేసి ఆ తర్వాత ఏదో తనతో ఆలోచించుకుంటున్నాను అనుకోండి, మంద. స్వామీజీ, దానికి దీనికి తేడా ఏంటి? దీని ఇంపాక్ట్ వెంటనే కనపడుతుంది. అర్థమైందే? ఇప్పుడు అంత పెట్రోల్ వేసి నిప్పు పెట్టడం వేరుగా ఉంటుంది, కట్టెల్ని వేసి వాటిని తగలబెట్టడం వేరుగా ఉంటుంది. రేపు భోగి చాలా టైం పడుతుంది కదా. ఇది అంటుకుంటుంది. కామక్రోధాలు తీవ్రం, వెంటనే వాటి ప్రభావాన్ని చూపిస్తాయి. ఇది అట్లా కాదు, ఇది మెల్లగా నడుస్తూ ఉంటుంది. తథా ఇతరత్ మందం, మనోరాజ్యం. ఎందుకంటే మెల్లగా నడుస్తూ ఉంటుంది. అదేం చేస్తాం, ఇదేం చేస్తాం, వాడు మనకు డబ్బు ఇవ్వాలి కదా, అప్పుడేం ఉండదు. ఇస్తాడా? ఇవ్వకపోతే ఏం చేస్తాం? మళ్ళీ అడుగుతాం. అప్పుడు ఇవ్వకపోతే ఏం చేస్తాం? తిరగబడతామా? వాడు బలవంతుడే, మన వల్ల కాదు, ఏం చేస్తాం? ఇంకెవరో బలం ఉండే వాళ్ళని తీసుకెళ్తాం. వాళ్ళు ఎవరై ఉండాలి? ఇదిగో పలానా అతను నా ఫ్రెండ్, అతన్ని తీసుకెళ్తామా? ఏమో అతన్ని చెప్పలేము. ఆయన 2 సైడ్ల వెంకట సుబ్బయ్య, అటుది పోవచ్చు, ఇటు పోవచ్చు, ఆ సైడు పోవచ్చు, ఈ సైడు పోవచ్చు. తీరా వాడి దగ్గర పోయిన తర్వాత అటు ఏమన్నా కాంప్రమైజ్ అయిపోతాడు. ఇవన్నీ పోతూ ఉంటాయి కదా. ఛే, వాడిని అంతు తేల్చాలి అంటాడు. చూసారా? అక్కడ తీవ్రం అవుతుంది. అండర్స్టాండ్? తీవ్రం కానిది తీవ్రం అవుతుంది ఆలోచన అది తథా ఇతరత మనోరాజ్యం. ఈ రాజ్యంలో ఎప్పుడెప్పుడు ఏ ఏ చట్టాలు ఉంటాయో ఎవరికీ అర్థం కాదు. సడన్గా అర్థమవుతుందా? విద్యుత్ శక్తి బిల్లు పెరిగినట్టు ఉంటుంది. పెరగలేదనుకోండి మందం, పెరిగిందనుకోండి తీవ్రం. అంతే. అండర్స్టాండ్? అది కనుక ఇది బృహదారణ్యకోపనిషత్. యదా కామో భవతి తత్ క్రతుర్భవతి. యదా క్రతుర్భవతి, రాసుకోండి. యదా కామో భవతి తత్ క్రతుర్భవతి. యత్ క్రతుర్భవతి తత్ కర్మ కురుతే. యత్ కర్మ కురుతే తద్ అభిసంపద్యతే. బృహదారణ్యకం అంటే దాని అర్థం ఏంటి? యథాకారి యథాచారి తదా భవతి. సాధుకారి సాధుర్భవతి, పాపకారి పాపో భవతి. అది ఈ ఆలోచన పరిధి ఎంతవరకు పోతుందంటే, యథాకారి యథాచారి ఎవడైతే ఆచరిస్తూ ఉన్నాడు చూసారా, వీడు ఆచరించేటువంటి వాడు యథా కామో భవతి. అండర్స్టాండ్ ది పాయింట్? యథా కామో భవతి తత్ క్రతుర్భవతి. మొదట ఆలోచన కదులుతుంది. బృహదారణ్యకంలో ఎక్సలెంట్. మైత్రేయ యాజ్ఞవల్క సంవాదం, నో జనక యాజ్ఞవల్క సంవాదం, వేరే చాప్టర్ ఇది. జనక యాజ్ఞవల్క సంవాదం. జనకుడికి యాజ్ఞవల్కుడు బోధించేది. నాయన ఏదైనా కావాలి అని ఆశిస్తాడు చూసారా, యదా కామో భవతి. అలా ఆశించినప్పుడు ఒక దశలో చాలా ఆశిస్తూ ఉంటాడు, ఒక దశలో నిశ్చయించుకుంటాడు, తత్ క్రతుర్భవతి. అది యదా కామో భవతి. ఏదైతే కావాలని అనుకుంటాడో అది తప్పక కావాలని నిశ్చయించుకుంటాడు.
యత్ క్రతుర్భవతి, ఏదైతే ఆ విధంగా నిశ్చయించుకుంటాడో ఆ నిశ్చయించుకున్న దాన్ని పొందడానికి తత్కర్మ కురుతే, దాన్ని పొందడానికి కావలసినటువంటి కర్మని చేస్తాడు. యత్ కర్మ కురుతే తత్ అభిసంపద్యతే, ఏదైతే కర్మ చేస్తాడో దాన్ని ఫలితాన్ని అందుకునేటువంటి ప్రయత్నంలో ముందుకు సాగిపోతూ ఉంటాడు. ఈ విధంగా కర్మల బోధ. కాబట్టి యథాకారి యథాచారి తదా భవతి, ఏ విధంగా అయితే వాడు మానసికంగా ఆలోచిస్తూ పోతాడో, సరేనా, యాజ్ ఈజ్ ద కాజ్ సో ఈజ్ ది ఎఫెక్ట్, అంతే ఇంకేం లేదు. యాజ్ ఈజ్ ది సీడ్ సో ఈజ్ ద ట్రీ. ఏదైతే మన మనసులో నడుస్తూ ఉంటుందో దాన్ని మనం పొందాలి అనేటువంటి ప్రయత్నం ఉంటుంది. కాబట్టి ఏదైతే తాను చేస్తూ ఉంటాడో యథాకారి తథాచారి, ఏ విధమైనటువంటి ఆచారం కొనసాగిస్తూ ఉంటాడో అటువంటి వాడు తదా భవతి, వాడు చేసే ఆలోచనలకి అనుగుణమైనటువంటిది ఏదో దాన్ని రీచ్ కావడానికే ప్రయత్నం చేస్తూ ఉంటాడు. సపోజ్ ఎప్పుడు కొద్ది మంచి కార్యాలు చేస్తూ ఉంటాడు అనుకోండి, సాధుకారి సాధుర్భవతి, సాధు భవతి సాధుర్భవతి. కాబట్టి మంచి పనులు చేసేటువంటి వాడు మంచివాడుగా ఉంటాడు. పాపకారి, ఎవడైతే కేవలం పాపకార్యాలే చేయడానికి అలవాటు పడతాడో పాపో భవతి, వాడు పాపిగా మారిపోతూ ఉంటాడు. కాబట్టి ఇదంతా కూడాను మన ఆలోచన విధానం మీద ఆధారపడి ఉంటుంది. కాబట్టి కామక్రోధాలు ఒక దశ, అది తీవ్ర రూపాన్ని దాలుస్తాయి. అంటే కామక్రోధాలు మనలో విజృంభించే సమయానికి అంతకుముందు చాలా తతంగం నడిచిపోయి ఉంటుంది. ఏంటో తెలుసా తతంగం? ఇదిగో ఇదంతా నడిచిపోయి ఉంటుంది. ఆలోచించడము, అది కావాలనుకోవడము, దాన్ని నిశ్చయించుకోవడము, దాన్ని పొందాలనుకోవడము, ఎందుకు పొందాలంటే అది పొందితేనే నేను ఆనందంగా ఉండగలను అనుకోవడము, ఇదంతా అశాస్త్రీయ ద్వైతం, బంధానికి కారణమైనటువంటి ఇదంతా. ఈ విధంగా అయిపోయి ఒక దశలో నిశ్చయించుకుంటాడు చూచారా, అక్కడ ఫలిస్తే ఆనందంగా ఉంటుంది కామం, లేదంటే క్రోధంగా మారిపోతూ ఉంటుంది. కామక్రోధాదులు ఆ విధంగా ఏర్పడతాయి. మనోరాజ్యం తథా ఇతరత్, అది తీవ్రం. కామక్రోధాలు అనేది తీవ్ర రూపంలో ఉంటాయి. అట్లా కాకుండా మనోరాజ్యం ఏదైతే ఉందో జస్ట్ ఇమాజినేషన్, థింకింగ్. ఎందుకని ఆలోచించకుండా మనిషి క్షణం కూడా ఉండలేడు, ఏదో ఒకటి ఆలోచించాలి. తీవ్రంగా ఆలోచించాడు అనుకోండి, అక్కడ కామక్రోధాలు దర్శనమిస్తూ ఉంటాయి. ఎక్కడైతే మందంగా నడుస్తూ ఉంటుందో, తీవ్రం కాకుండా ఉంటుందో, అక్కడ కేవలం ఆలోచనలు మాత్రమే ఉంటాయి. ఆ క్షణానికి అవి ప్రమాదభరితం కాకపోయినా ఆలోచన ప్రక్రియ, ఆలోచన సరళి, ఆలోచన విధానం ఒక దశలో మందం నుంచి తీవ్రాన్ని తీసుకుపోయేటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఇవి బృహదారణ్యకం ఏదైతే ఈ విధంగా చెబుతూ ఉందో, ఈవెన్ మోడర్న్ సైకాలజీ కూడా అట్లాగే చెప్తుంది చాలా క్లియర్గా. ఇప్పుడు కొంత ఇన్స్టింక్టివ్ థింకింగ్, ఇది మనోరాజ్యం తథా ఇతరత్, ఇన్స్టింక్టివ్ థింకింగ్, ఇంపల్సివ్ థింకింగ్, హ్యాబిచువల్ థింకింగ్, ఇదంతా మోడర్న్ సైకాలజీ. ఇప్పుడు ఇన్స్టింక్టివ్ థింకింగ్ ఏంటంటే సహజాత ప్రేరిత బుద్ధి. ఇన్స్టింక్ట్ అంటే సహజాతం. వాస్తవంగా సహజాతాలు అనేటువంటి పశుపక్షాదుల్లో ఉంటాయి, వాటికి బుద్ధి లేదు కనుక. కానీ మనది ఏమిటంటే మనకు సహజాతాలతో కాదు, బుద్ధితో నడిచేవాళ్ళం. కానీ బుద్ధితో జీవించేవాళ్ళమైనా సహజాతాలు మనల్ని ప్రేరేపిస్తూ ఉంటాయి. మనలో కూడా సహజాతాలు ఉంటాయి. ఇక్కడ సహజాతాలు అంటే వాటిలాగా బుద్ధి లేకుండా కేవలం టెంప్ట్ అయి చేసేటువంటిది కాకుండా జన్మనా సహజాయితే, సహజాతం జన్మనా సహజాయితే, మనకు పుట్టుకతోనే ఈ జన్మలో ఏవైతే కొన్ని లక్షణాలు వచ్చేసి ఉంటాయో అది ఇక్కడ సహజాతం అంటే ఇన్స్టింక్టివ్ థింకింగ్. ఇన్స్టింక్ట్స్ పనిచేసేటప్పుడు థింకింగ్కి అవకాశం లేదు. కానీ ఇన్స్టింక్టివ్ థింకింగ్ అని ఎప్పుడైతే అన్నాడో, సహజాతాల చేత ప్రేరేపించబడినటువంటి బుద్ధి ఏదైతే ఉందో అది చేసే ఆలోచన ఇన్స్టింక్టివ్. సరేనా? అంటే గతంలో అనేకమైనటువంటి కర్మలు చేశాం కదా, గతంలో అనేకమైన ఆలోచనలు చేశాం కదా, ఇంతెందుకు నిన్న చేశాం కదా, నిన్న చేసిన ఆలోచనలు ఈరోజు ఉన్నాయా లేదా మన అనుభవంలో? అట్లాగే 4 సంవత్సరాల క్రితం చేసినవి కూడా ఉండొచ్చు, కొన్ని మర్చిపోవచ్చు, కొన్ని జ్ఞాపకం చేసుకోవచ్చు. అది కూడా మీకు మనం చెప్పాను, ఎట్లా హార్డ్ డిస్క్ ఎరేస్ అవుతా ఉందో కూడా బుద్ధిలో. మరి గత జన్మలో ఉండేవి మన జ్ఞాపకం రాకపోవచ్చు కానీ ఒక పూడిక కదిలితే పైకి గనక ఎట్లాగైతే బుడగలు వస్తూ ఉంటాయి నీళ్ళల్లో, ఆ విధంగా ఒక్కోసారి తొంగి చూస్తాయి సహజాతాలు. ఎప్పుడు మనం చేయకుండా ఉండే ఆలోచనలు చేస్తాం. ఇది ఎవరికి వాళ్ళు పరిశీలించుకుంటే తెలుస్తుంది. మన జీవితం నేను ఎప్పుడూ ఆలోచన చేయలేదండి, ఇటువంటిది కావాలని ఎప్పుడు కోరుకోలేదు, ఎందుకు అలా అనిపించింది, ఆలోచించాను, అది ఆలోచించాను, వెంటనే చేయలే, ఆలోచించాను, బాగానే ఉందనిపించింది, చేశానంటాడు.
ఇది కారణం ఏంటంటే గతంలో ఎప్పుడో ఏ జన్మలోనే చేసి ఉంటాడో ఆ డిజైర్ అక్కడ ఫలించి ఉండదు, అన్ఫుల్ఫిల్డ్ డిజైర్ ఉంటుంది ఎక్కడో, అది ఇక్కడ తొంగి చూస్తుంది. ఇది ఇన్స్టింక్ట్స్ జన్మనా సహజ అయితే మనకు పుట్టుకతోనే కలిసి వస్తాయి, అవి ప్రేరేపిస్తాయి. అందువల్ల ఒకే ఇంట్లో ఒకే తల్లికి నలుగురు బిడ్డలు పుడితే నలుగురికి ఒకటే ఇష్టం ఉండకపోవడానికి కారణం అదే. కొద్ది ఇన్స్టింక్టివ్ థింకింగ్ ఇట్లా ఉంది. రెండవది ఇంపల్సివ్ థింకింగ్, ఇదో విచిత్రమైంది. ఇన్స్టింక్టివ్ థింకింగ్లో కొంత ఆలోచన నడుస్తుంది, ఇంపల్సివ్ అది కాదు. సడన్గా వాడికి ఒక ఆలోచన వస్తుంది, సడన్గా వెంటనే చేసేస్తాడు. అది ప్రాంప్టెడ్ బై ఇంపల్సెస్, అది అడ. దేర్ ఫార్ ఇట్ ఈస్ ఇంపల్సివ్ థింకింగ్. అంటే దీనికి కూడా ఆధారం ఏంటంటే పూర్వజన్మే. బహుశా ఈ జన్మలోది కూడా మనం మర్చిపోయింది కావచ్చు ఇది. ఇక మూడవది హ్యాబిచువల్ థింకింగ్, అంటే అలవాటు, క్రమమైనటువంటి అలవాటు. పదే పదే అవి ఆలోచిస్తూ ఉంటాము, అవే మన మనసులో నిలిచిపోతాయి. ధ్యాయతో విషాన్మంస సంకస్తే శుభజాయతే, క్లియర్. కాబట్టి ఒకదాన్ని ఆలోచిస్తూ ఉంటే రోజు అదే ఆలోచిస్తూ ఉన్నాం అనుకోండి, ఒక దశలో అది ప్రింట్ అయిపోతుంది మనసులో, అదొక అలవాటుగా మారిపోతుంది, రెగ్యులారిటీ వచ్చేస్తుంది. ఇంకా అదే ఆలోచనలు చేస్తూ పోతాం. కనుక పరిధిని దాటి మనిషి ఆలోచించలేకపోతాడు. ఇది హ్యాబిచువల్ థింకింగ్, వాడుక వల్ల, అలవాటు వల్ల వచ్చినటువంటి ఆలోచన విధానం. ఈ ఆలోచనలన్నీ కలిపి ఇతరత్ మనోరాజ్యం, అదే నేను చెప్పేది. ఇంకేలే, ఇవన్నీ కలిసి మనోరాజ్యం కిందకే వస్తాయి. కామక్రోధాలు మాత్రమే తీవ్రం, ఈ మాత్రం తీవ్రం కానివి. ఇప్పుడు మనకేం కావాలి? జ్ఞానం కావాలి, అంతేనా? అది ఎటువంటి జ్ఞానం కావాలి? శాస్త్రీయ జ్ఞానం కావాలి. శాస్త్రీయ జ్ఞానం అంటే అద్వైత జ్ఞానం కావాలి. అద్వైత జ్ఞానం కావాలంటే ఇప్పుడు శాస్త్రాన్ని మనం అప్రోచ్ కావాలి. శాస్త్రం ఫలించాలి అంటే, ప్రమాణం ఫలించాలంటే, గురువు ఇచ్చేటువంటి జ్ఞానం అందాలనుకోండి, ఈ రెండింటిని వదిలేయాలి. ఏ రెండింటిని? తీవ్రం, మందం, రెండింటిని వదలాలి. ఏం స్వామీజీ వదలము స్వామీజీ? అశాస్త్రీయ ద్వైతాన్ని వదలకుండా పట్టుకుంటే శాస్త్రీయ ద్వైతం నీకు ఎట్లా వస్తుంది సార్? చెప్పు. ఏదైతే ప్రతిబంధకంగా ఉందో ప్రతిబంధకాన్ని తొలగించుకోకుండా పోయి ప్రగతిని సాధించేది అట్లా ఈ ప్రపంచంలో. కాబట్టి ఎప్పుడైతే ఇది ప్రతిబంధకమని నువ్వు గుర్తించేసావో అశాస్త్రీయ ద్వైతం, దీన్ని తొలగించుకోవాలి. మరి దీంట్లో రెండు ఉన్నాయి కదా అశాస్త్రీయంలో, బాగా అర్థం చేసుకో, చాలా క్లియర్గా ఉంది, చక్కటి క్లారిటీ. శాస్త్రీయ ద్వైతం మనకు అర్థమైపోయింది. ఈ అశాస్త్రీయంలో రెండు ఉన్నాయి కదా, తీవ్రం, మందం. దీంట్లో ఏది తొలగించుకోవాలి? కుదరదు సార్. ఉభయం, రెండింటినీ తీసేయాలి. ఉభయం తత్వబోధాత్ ప్రాక్ నివార్యం బోధ సిద్ధయే శమస్సమాహితత్వం చ సాధనేషు శృతం యతః. అంతే అంతే. ఉభయం, ఈ రెండిటిని, అంటే తీవ్రం, మందం, ఈ రెండు ఏవైతే ఉన్నాయో, ఈ అశాస్త్రీయ ద్వైతంలో మనకు తెలిసేటువంటి తీవ్రం, మందం అనేటువంటి ఈ రెండు విషయాల్లో కూడాను మానసిక సంకల్పాలు ఏవైతే ఉన్నాయో ఈ రెండింటిని కూడాను తత్వబోధాత్ ప్రాక్, బిఫోర్ టీచింగ్, ప్రాక్ ముందు. దేనికి ముందు? తత్వబోధాత్, గురువు తత్వజ్ఞానాన్ని బోధించక ముందే. ప్రాక్, గురువు జ్ఞానాన్ని అందించక ముందే నివార్యం, వీటిని తొలగించుకోవాలి. కామక్రోధాన్ని తొలగించుకోవాలి. అర్ధరహితమైనటువంటి ఐడల్ గాసిపింగ్ ఉంటుంది చూచారా, ఏదంటే అది ఆలోచిస్తూ ఉండడం, ఇవన్నిటిని కూడాను అర్ధరహితమైన ఆలోచనలు మనసులో జరగకూడదు. దీనికి అంతటి కారణం ఒక్కటే, జ్ఞానం బుద్ధిలో కలుగుతుంది కదా. జ్ఞానం బుద్ధిలో కలుగుతుంది. బుద్ధిలో అర్ధరహితమైన విషయాలన్నీ ఉంటే జ్ఞానం కలిగే అవకాశం లేదు. అది ఆడ ఇంకేమీ లేదు. అందువల్ల అది తీవ్రమైన, మందమైన ఇవి గనక ఉంటే అది ఎంటర్ అయ్యేటువంటి అవకాశం లేదు. గనక గురువు ఇస్తున్నాడంటే వచ్చేస్తూ ఉందని అర్థం. అది రాకముందే నువ్వు దీన్ని ఓపెన్ చేసి పెట్టుకోవాలి. సూర్యోదయం జరగబోతూ ఉంది, జరగకముందే నువ్వు కిటికీలు తీసేయాలి, ఓపెన్ చేయాలి.
అప్పుడు విండోలో నుంచి నీకు లైట్ వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి గురువు జ్ఞానాన్ని ఇచ్చిన ఆ జ్ఞానం మన యొక్క బుద్ధిలో సుస్థిరంగా నిలవాలంటే అంతకు ముందే గనక ఏమన్నా చేరిపోతే అశాస్త్రీయమైనటువంటివి, కాబట్టి శాస్త్రీయ జ్ఞానం నిలిచేటువంటి అవకాశం లేదు. కాబట్టి తత్వబోధాత్ ప్రాక్, కాబట్టి గురువు తత్వబోధన చేయకముందే, ఇక్కడ తత్వబోధన తత్వబోధ పుస్తకం కాదు, జ్ఞానాన్ని బోధించకముందే, కాబట్టి ఆయన జ్ఞానాన్ని అందిస్తున్నాడు చూచారా, దానికి ముందే ఈ రెండు కూడాను ఉభయం నివార్యం, ఈ రెండింటిని కూడాను అంటే కామక్రోధాలు అనేటువంటి తీవ్రం కానీ, లేకపోతే మనోరాజ్యం కానీ, మానసిక అర్ధరహితమైనటువంటి మానసిక సంకల్పాలు కానీ, వీటినన్నింటిని కూడాను త్యజించాలి, విడిచిపెట్టాలి. దేనికి విడిచిపెట్టాలి స్వామీజీ? అదిగో బోధసిద్ధయే. బోధసిద్ధయే అంటే జ్ఞానసిద్ధయే, ఆత్మజ్ఞాన సిద్ధయే. గురువు అందించేటువంటి ఆత్మజ్ఞానం కలగడం కోసంగా ఈ ప్రతిబంధకాలుగా ఉన్నాయి గనక ఈ అశాస్త్రీయ ద్వైతం రెండు ద్విధ, తీవ్రమైన మందమైన, అవి తొలగించుకోవాలి, త్యజించేయాలి, సంపూర్ణంగా త్యజించేయాలి. అప్పుడు మనకు చక్కగా సులభంగా అర్థమవుతుంది. సుఖావబోధ ప్రతిపత్తయే ద్విధా నివార్యం, అది సుఖావబోధ ప్రతిపత్తే తత్వబోధాత్ ప్రాక్. చక్కగా గురువు చెప్పేటువంటి విషయం అర్థం కావడానికి సుఖ అవబోధ ప్రతిపత్తయే, జ్ఞానసిద్ధయే, ఆత్మజ్ఞానసిద్ధయే, తత్వబోధాత్ ప్రాక్, ముందే నివార్యం, వీటిని కంప్లీట్గా వదిలేసేయాలి. శమః సమాహితత్వం చ సాధనేషు శృతం యతః యతః. సాధనేషు, కాబట్టి బ్రహ్మజ్ఞానాన్ని పొందడానికి మనం ఏ సాధనలు అయితే ఆచరిస్తామో ముందుగా, ఈ సాధనల్లో శమం ఒకటి, శమః సమాహితత్వం. శమం అంటే మనోనిగ్రహం కదా, తెలుసు కదా. సమాహితత్వం అంటే ఏకాగ్రత కలిగి ఉండడం, నిష్ఠ దాని మీదనే ఉండడం. ఈ రెండు లక్షణాలు శమః సమాహితత్వం సాధనేషు శృతం. కాబట్టి మనం ఆచరించవలసినటువంటి సాధనల్లో ఈ రెండు ప్రధానమైనటువంటివి అని శృతం, శాస్త్రం చెప్పింది, మనం విన్నాము. యతః ఈ కారణం చేత నివార్యం, బోధసిద్ధయే ఉభయం తత్వబోధాత్ ప్రాక్ నివార్యం. క్లియర్? శాస్త్రం చెప్పిందా దీన్ని? క్లియర్ కదా. శమః సమాహితత్వం చ సాధనేషు, సాధనేషు ఏ అయితే బ్రహ్మజ్ఞాన సాధనలు ఉన్నవో, ప్లీజ్ నేను చెప్పేది జ్ఞాన సాధన కాదు, కన్ఫ్యూజ్ కాకండి. జ్ఞాన సాధన గురువు ఇస్తాడు, అది శ్రవణ మనన నిధిధ్యాసలు, అది వేరు. అది పొందడానికి గురువు ఇచ్చేటువంటి జ్ఞానాన్ని అందుకోవడానికి మనకు అర్హతను ప్రసాదిస్తూ ఉన్నాయి, అవి సాధనలు. అందువల్ల 13వ అధ్యాయంలో అమానిత్వం, అదంబిత్వం, అహింస, క్షాంతిరార్జ్యం, అవన్నీ కూడా జ్ఞానం అని చెప్పాం. ఇది జ్ఞానం అని చెప్పేసి సమాప్తం చేశాడు. కాబట్టి అదంతా జ్ఞానం అంటంలో రెండు రకాలు. ఆత్మజ్ఞానం ఒకటి, ఆత్మజ్ఞానానికి సహకరించేది ఏదో అది కూడా జ్ఞానమే. క్లియర్? ఇది సంపద, జ్ఞాన సంపద. సాధన చతుష్టయ సంపన్నాధికారిణం, అబ్బా, మోక్ష సాధనభూతం తత్వ వివేక ప్రకారం వక్ష్యామః. కాబట్టి మోక్ష సాధనభూతం, నువ్వు మోక్షాన్ని పొందడానికి ఏదైతే నీకు అవసరమో జ్ఞాన సాధన, దానికి తత్వ వివేక ప్రకారం వక్ష్యామః. ఎవరికి? సాధన చతుష్టయ సంపన్నాధికారిణం. ఎవడైతే సాధన చతుష్టయ సంపద కలిగి ఉన్నాడో, వివేకము, వైరాగ్యము, షట్సంపత్తి. షట్సంపత్తి అంటే 6: శమ, దమ, ఉపరతి, తితిక్ష, శ్రద్ధ, సమాధానం. ఈ 6 లక్షణాలు కలిగినటువంటి వాడు నెక్స్ట్ ముముక్షుత్వం, నాకు మోక్షమే కావాలి అనేటువంటి పట్టుదల ఎవరైతే ఉందో, అభినవేశం ఎవరైతే ఉందో అటువంటి వాడికి మాత్రమే బోధిస్తాడు కాదు శమః. అది ఇప్పుడు సపోజ్ ఎందుకు నివారించాలి స్వామీజీ? స్వామి ఎట్లాగో బాగా గురువు బోధిస్తాడు కదా, బోధిస్తే మాకు అర్థం అవుద్ది కదా. అర్థం కాదు సార్, గురువు బోధించిన అర్థం కాదు. ఎందుకని? అర్హత లేదు. అర్హత ఎలా రావాలి? శమం రావాలి. కాబట్టి నువ్వు శమం ఉండాలి, అంటే మనోనిగ్రహత ఉండాలి, అంటే మనసులో అనవసరమైనటువంటి ఆలోచన నడవకూడదు. అంటే ఏంటి ఈ ఆలోచనలు? ఈ రెండే, ఆ తీవ్రం ఉండకూడదు, ఈ మందం ఉండకూడదు, అంతే. అది శమం. దాని నుంచి నువ్వు విడిపడిపోయి ఉండాలి.
అప్పుడు వాటి గురించి ఆలోచించడం లేదు కదా. మనసు ఏం చేస్తుంది? ఇప్పుడు ఏకాగ్రత ఉంటుంది, వాటి మీద పోదు. ఇవి కావాలి అవి కావాలి అనేటువంటి ఆలోచన రాదు. అప్పుడు తదేక నిష్ఠ అటువంటి వాడికి బోధిస్తే మనసులో నిలుస్తుంది, బుద్ధిలో జ్ఞానం స్థిరపడుతుంది, స్టే అవుతుంది జ్ఞానం. ప్లీజ్ అండర్స్టాండ్, అది సమాహితత్వం. అది కాబట్టి సమాహితత్వం, శమః, రెండు చాలా ప్రధానమైనటువంటి విషయాలు ఈ రెండు కూడాను. విరజ్య విషయో వ్రాతాత్, ఇదండి శమం అంటే అది. విరజ్య విషయ వ్రాతాత్, వ్రాత అంటే గ్రూప్, సమూహం అని అర్థం. వ్రాత అంటే సమూహం. విరజ్య విత్డ్రా అయిపోవడం, విరమించడం దాంట్లో నుంచి. విషయ వ్రాతాత్ విషయ సమూహం నుండి, అవి రూపాలు కావచ్చు, శబ్దాలు కావచ్చు, ఏవైనా కావచ్చు ఈ ప్రపంచంలో. విరజ్య వాటి నుంచి కంప్లీట్గా విడిపడి, విరజ్య విషయ వ్రాతాత్ దోష దృష్ట్యా ముహుర్ముహు. శంకర దోష దృష్ట్యా ముహుహో ముహుహో, మాటి మాటికి దోష దృష్ట్యా వాటిలో ఉండేటువంటి దోషాన్ని చూచి, విషయాలు ఏవైతే ఉన్నాయో నీ మనసుని దారి మళ్లించేటువంటి విషయాలు ఏవైతే ఉన్నావో వాటిని, ఆ సమూహాన్ని, వ్రతాత్ ఆ విషయ సమూహము నుండి విరజ్య నువ్వు విరమించి. ఎట్లా విరమించగలవు వాటిలో నుంచి? దోష దృష్ట్యా, వెరీ వెరీ ఇంపార్టెంట్. వాటిలో ఉండేటువంటి దోషాలను చూడడం. ఏం దోషాలు స్వామీజీ? పరిమితం, పరిచ్ఛిన్న దోషం. ఏం దోషం? పరిచ్ఛిన్న దోషం, వెరీ ఇంపార్టెంట్. అవి ఎట్లా పరిచ్ఛిన్నంగా ఉన్నాయో నీకు గనక అర్థమైపోయిందంటే వాటి నుంచి విడిపడిపోతావు. ఎందుకని? నీకు కావాల్సింది పరిచ్ఛిన్న సుఖం కాదు, పరిపూర్ణ సుఖం. పరిమితమైనటువంటి ఆనందం కాదు, అపరిమితమైనటువంటి ఆనందం. వీటిల్లో ఈ దోషం ఉంది, పరిచ్ఛిన్న దోషం ఉంది. అది కాల పరిచ్ఛేదం కావచ్చు, దేశ పరిచ్ఛేదం కావచ్చు, వస్తు పరిచ్ఛేదం కావచ్చు. ఇది కనుక నీకు అర్థమైంది అనుకోండి, దాంట్లో నుంచి నువ్వు విడిపడిపోతావు. ప్లీజ్, ఇప్పుడు అట్లా లేదు, వాటిలోనే తగులుకోపోయి ఉన్నాం. బాగా అర్థం చేసుకోండి, మంచి సబ్జెక్ట్ ఇది. దాంట్లో తగులుపోయి ఉన్నాం. కారణం ఏంటో తెలుసా? ఉన్నదానిని మనం చూడడం లేదు, మనసులో ఉన్నదాన్ని చూస్తున్నాం. సబ్జెక్టివిటీ ఎక్కువ, అందువల్ల యు ఆర్ నాట్ ఆబ్జెక్టివ్. ఉన్నది ఎందుకు ఉన్నదిలో చూడలేకపోతున్నాడు తెలుసా మనిషి? తనలో ఉన్నది చూడడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు కనుక. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా తీసుకుని, ఆయన డబ్బు ఉంది కదా, దాని వాల్యూ ఉంది కదా, దానికి బయింగ్ కెపాసిటీ కూడా ఉంది కదా, మనం కావాలంటే ఏదైనా పోయి కొనుక్కుంటాం కదా, అంతేనా ఇంకేమన్నానా? అది ఇది యాజ్ ఇట్ ఈజ్ చూశాడనుకోండి మనిషి. ధనం అనేటువంటిది మనిషికి సౌకర్యాలను కలిగిస్తుంది, అంతేనా? సుఖాన్ని ప్రసాదిస్తుందని కదా చూస్తున్నాడు ఇప్పుడు. ఇది ఉన్న లక్షణమా లేని లక్షణమా? సత్యమా అధ్యాస? ఇదే ఏం అధ్యాస? శోభనాధ్యాస. ఏమధ్యాస? శోభనాధ్యాస. దానిలో లేని శోభను చూడడం, సరేనా? కాబట్టి ఇక్కడ సబ్జెక్టివ్ వాల్యూ ఎక్కువైపోతూ ఉంది, వాడు కల్పించుకునే వాల్యూ. అందుకని దానికోసం ఎంతవరకు పోతాడు తెలుసా? మళ్ళీ అశాస్త్రీయ ద్వైతం వచ్చి కూర్చొని, అది తీవ్రము కావచ్చు, మందము కావచ్చు, ఆలోచిస్తూ ఉంటే నేను ఎలా డబ్బు సంపాదించాలి, నేను కోటీశ్వరుని కలిపోవాలి, ఇదంతా మందమే కావచ్చు, తీవ్రం కాకపోవచ్చు, కానీ వచ్చి తీరాలి. అందుకని ఆ డబ్బు గల వాడిని చంపేయాలి అనుకున్నాడు అనుకోండి, తీవ్రమైపోవాలి, అంతే, ఇంకేం లేదు. దీనికి కారణం ఏంటంటే సబ్జెక్టివ్ వాల్యూ ఎక్కువైపోయింది. ఈజ్ నాట్ ఆబ్జెక్టివ్. ఏదైతే ఉందో దాన్ని చూసే పరిస్థితి లేకుండా పోయింది. అది చూచినప్పుడు దోష దృష్ట్యా, దాంట్లో ఏ దోషమైతే ఉందో, ఇప్పుడు నువ్వు చూస్తున్నావు ఇది దోషం, ఇది. కాబట్టి నీకు ధనం అనేది ఉంటే అది నీకు కేవలం సౌకర్యాలు కలిగిస్తుందేమో కానీ, కావలసిన వస్తువుల్ని తెచ్చిపెడుతుందేమో కానీ, బాగా అర్థం చేసుకోండి. మందులు కొనాలి, ఉపయోగపడుతుంది, మందులు కొనడానికి ఉపయోగపడుతుంది, కానీ ధనం ఆయుష్ని ఇవ్వడానికి ఉపయోగపడదు, ఆరోగ్యాన్ని ఇవ్వడానికి కూడా ఉపయోగపడదు. అన్నీ అంతే, ప్రతిదీ చూసుకోండి మీరు. నువ్వు ధనం ఉంటే, అయ్యా ఆ పుస్తకం 10,000 రూపాయలండి అంటే పోయి కొంటావు, డబ్బు ఉంది కనుక. 10,000తో నువ్వు పుస్తకాన్ని కొనగలవు కానీ చదవలేవు, చదవగలవేమో కానీ అర్థం చేసుకోలేవు.
సరేనా? పుస్తకాన్ని కొన్నంత మాత్రం నా దగ్గర పుస్తకం ఉందంటే ఉపయోగం లేదు. వీణ కొన్నంత మాత్రాన్ని నేను వీణ వాయించగలంటే ఉపయోగం లేదు. వీణ కొనడానికి కేవలం డబ్బు సరిపోద్ది, వాయించాలంటే నీకు పాండిత్యం కావాలి. అయినా వీణ నా దగ్గర ఉంది కనుక వాయించగలను నువ్వు అనుకుంటే దట్ ఇస్ సబ్జెక్టివ్ వాల్యూ. నీ మనసులో ఉండేది నువ్వు చూడడమే కానీ వాస్తవాన్ని మాత్రం నువ్వు చూడడం లేదు. కాబట్టి విషయ ప్రపంచంలో ఉండేటువంటివి ఏవైతే నాకు సుఖాన్ని ఇస్తాయి, అక్షయ సుఖాన్ని అని నువ్వు అభిప్రాయపడడం చేతనే వాటిలో తగులుకుపోయి ఉన్నావు. దాంట్లో ఉండే దోషం తెలియక. ఏ పక్షికైనా సరే మనం ఒక్కసారి వల విసిరి నూకలు జల్లామంటే అది వచ్చి దిగిందంటే ఆ దోషం తెలియకపోవడమే కారణం. అయ్యా వీడు ఇక్కడ వల వేశాడు, దీని కింద నూకలు ఉన్నాయి, నేను కేవలం పోయి ఆ ధాన్యాన్ని నేను తింటాను అనుకుంటూ ఉందే కానీ వల ఉంది అనేటువంటి ఆ దోషాన్ని మాత్రం చూడడం లేదు. కాబట్టి ఏది ఈ ప్రపంచంలో నువ్వు ఊహించినా ఇవి అటు మందం వైపోయినా ఇటు తీవ్రం వైపోయినా తిప్పేటువంటి అవకాశమే ఉంది కనుక ఈ సబ్జెక్టివ్ వాల్యూ తగ్గాలి. అంటే టు ద ఎక్స్టెంట్ యూ రెడ్యూస్ ది సబ్జెక్టివిటీ, టు దట్ ఎక్స్టెంట్ యు ఆర్ ఆబ్జెక్టివ్. బాగా అర్థం చేసుకోండి. మనలో కదులుతున్నాయి వాటిని ఎంత తగ్గించుకుంటే ఉన్నది ఉన్నట్లుగా మనకు అంత అర్థం అవుతుంది. అంతే. ఇక్కడ 50% తగ్గిందనుకోండి, అక్కడ 50% రైజ్ అయిందని అర్థం. ఏది ఉన్నదాన్ని ఉన్నట్లుగా అర్థం చేసుకోవడం. అందువల్ల ప్రతి మనిషి ఈ అశాస్త్రీయ ద్వైతంలో ఉండడం వల్ల ఎవరు ఎవరికి అర్థమయ్యే అవకాశమే లేకపోవడం వల్ల, ప్లీజ్, ఇళ్లల్లో సుఖం లేదు, ఆఫీసుల్లో సుఖం లేదు, ఎక్కడా సుఖం లేదు, ఇద్దరున్న చోట సుఖం లేదు, సినిమా హాళ్ళల్లో సుఖం లేదు. కొవ్వొత్తులు ఎత్తుకొని తిరిగితే సుఖం వస్తుంది ఏమో నాకు అర్థం కావాలి. అప్పుడు కొవ్వొత్తిని అడగాలి, ఏమైనా నీకేమైనా సుఖం ఉందా అని. విషయాన్ని అర్థం చేసుకోవడంలో ఉంది. ఎక్కడుంది అసలు ప్రాబ్లం, వేర్ డస్ ద ప్రాబ్లం లై అనేది అర్థం కావాలి. ఈ విషయంలో వేదాంతానికి ఉన్నటువంటి అవగాహన మరొక చోట ఎక్కడా మనకు దొరికేందుకు అవకాశమే లేదు గనక విరజ్య విషయవ్రాతాత్ దోషదృష్ట్యా ముహుర్ముహు. ఇది ఎట్లా సాధ్యం స్వామి? స్వలక్ష్యే నియతావస్థ. శంకర ఇది శ్లోక, అందుకని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. స్వలక్ష్యే, నీకు లక్ష్యం ఏంటో, నీ గోల్ ఏంటో దాని మీద నియతావస్థ, నీ మనసు దాని మీదనే ఉండాలి. నియత అవస్థ దాని మీదనే ఉండాలి. స్వలక్ష్యే. కాబట్టి మనకు స్వలక్ష్యం ఏంటి? మోక్షం, ఆత్మజ్ఞానం. దాని మీదనే దృష్టి ఉండాలి. ఇది మనసః శమ ఉచ్యతే. ఇదే డెఫినేషన్, ఆచార్యుల వారు ఇచ్చిన డెఫినేషన్. శమం అంటే మనసః శమ ఉచ్యతే, మనసులో ఉండేటువంటి శమం, మనో నిగ్రహం. అంటే విషయ వ్రాతాత్, విషయ సమూహం నుండి విరజ్య, దాంట్లో నుంచి విడిపడిపోవాలి మనసు. లేకపోతే అదే ఆలోచనలు చేస్తూ ఉంటుంది మనోరాజ్యం. అలా విడిపడాలి అనుకున్నట్లయితే దానికి అందులో ఉండే దోషం తెలిసి రావాలి. దోషం తెలిసినప్పుడే విడిపడతాము. దోష దృష్ట్యా ఒక్కసారి చూస్తే దోషం కనపడకపోవచ్చు. ముహుహు ముహుహు, మాటి మాటికి ముహుర్ముహు, మాటి మాటికి చూడాలి దాన్ని. దోషం ఉన్నదాన్ని దాన్ని వదిలేసిన తర్వాత మళ్ళీ ఏం చేయాలి? స్వలక్ష్యే, నీ లక్ష్యం ఏంటో, ఏ గమ్యాన్ని అయితే నువ్వు చేరాలనుకుంటూ ఉన్నావో, ఏది పొందాలని అభిలషిస్తూ ఉన్నావో ఆ మోక్షం వైపు స్వలక్ష్యే, వన్స్ ఓన్ గోల్, నీది ఏదైతే స్వలక్ష్యే నియతావస్థ, అందులో మనసుని నియమించేయడం. ఇది మనసః శమ ఉచ్యతే. ఇది మనసులో ఉండేటువంటి నిగ్రహం, ఇది మనోనిగ్రహం, ఇది శమం. చూచారా? ఈ శమం అనే లక్షణం వస్తే ఆ తర్వాత మనసులో ఘర్షణ ఉంటుంది. ఘర్షణ ఉండిందనుకోండి మనసు చెలిస్తూ ఉంటుంది. చెలిస్తూ ఉండిందనుకోండి గురువు అందించే జ్ఞానం నిలవదు. నువ్వు సూది ఎక్కించాలి అంటే దారం సూదిలో ఇది ఎంతైనా నువ్వు కదిలించుకుంటూ ఉండొచ్చు దారం, కానీ ఇది మాత్రం కదలకూడదు. సూది కదలకూడదు. అప్పుడే ఆ బెజ్జంలో నువ్వు దారాన్ని ఎక్కించగలుగుతుంటావు. దీన్ని ఏమన్నా చేసుకో, కానీ అది మాత్రం కదలకూడదు. కాబట్టి గురువు అందించేటువంటి జ్ఞానం బుద్ధిలో స్థిరంగా నిలవాలి అన్నట్లయితే ఇక్కడ చలనం ఉండడానికి అవకాశం లేదు.
విషయాల చేత చెలించిపోతూ ఉండేటువంటి బుద్ధి గురువు అందించే జ్ఞానాన్ని వింటది, అర్థం చేసుకోలేదు. వచ్చిన బాధ అంతా అది. కాబట్టి ఇది ఎప్పుడైతే వచ్చేసిందో ఈ లక్షణం శమం, ఇంకా చెలించడు. ఎందుకు చెలించడో తెలుసా? స్వామీజీ చాలా జరుగుతాయి కదా, మనకు అయిష్టమైనవి జరుగుతాయి, మనం జరగాలనుకున్నవి జరగవు ఈ ప్రపంచంలో. అప్పుడు చెలింపు ఉండదా, చలనం ఉండదా, బాధ ఉండదా? ఉండదు. ఎందుకో తెలుసా? అదే నియతావస్థ. దీంట్లో ఒక అందం ఉంది. జరిగేవి జరుగుతాయి, జరిగేవి ఎంత అందమై అతి శమం వచ్చినప్పుడు ఈ లక్షణాలన్నీ వస్తాయి కూడా. జరిగేవి జరుగుతాయి, చేయగలిగేవి నేను చేస్తాను, జరగనివి జరగవు, అసంభవాలు ఉండవు. ఏదైనా జరిగిందంటే జరగవలసింది కనుక జరిగింది. నేను ఏదైనా చేశానంటే చేయగలిగిందే చేస్తాను. ఒక కొండ ఎత్తుకోండి స్వామీజీ పైకి భుజం మీద కంటే ఎత్తుకోలేను. అర్థమవుతుంది? ఒక పంపుకిని ఎత్తుకోండి స్వామీజీ ఎత్తుకుంటాను. ఒక గుమ్మడికాయ పెట్టుకుంటే తల మీదనే పెట్టుకుంటాను. కొండ ఎత్తుకోమంటే ఎత్తుకోలేను. కాబట్టి నేను చేయగలిగినవే చేస్తాను, కానీ మిగతా చేసేందుకు అవకాశం లేదు. కాబట్టి ఏవి ఎలా ఉండాలో అలా ఉన్నాయి ఈ ప్రపంచంలో. దాని వెనక ధర్మం ఉంది, ధర్మంలో ఈశ్వరుడు ఉన్నాడు. ఫస్ట్ పాయింట్, ధర్మరూపంలో ఈశ్వరుడు ఉన్నాడు. నేను చేయగలిగినవే చేస్తాను, చేయలేనివి నేను చేయలేను. ఇలా నేనున్నాను. కాబట్టి అవి ఉండవలసినట్లే అవి ఉన్నాయి. నేను ఎలా ఉండాలని అలా ఉన్నాను. అందరూ కూడా అలాగే ఉంటారు. ఎవరు ఎలా ఉండాలో అలా ఉంటారు ఈ ప్రపంచంలో. నేను కోరినట్టు ఉండలేకపోవచ్చు. నేను కోరినట్టు వాళ్ళు ఉంటే సబ్జెక్టివ్ వాల్యూ. మళ్ళీ నా మనసులో ఏదైతే నేను ఊహిస్తున్నానో అట్లా ఉండాలి. కాబట్టి నా భర్త ఇలా ఉండాలని నేను అనుకుంటున్నా, అంతే. ఇంకా సుఖం లేదు. నా భార్య ఇలా ఉండాలని నేను అనుకుంటున్నా, అనుకో, తప్పు లేదు. అలా అనుకున్నవాడు ఉండేదే కష్టం. నువ్వు అనుకుంటూ ఉంటే ఇతరులు నీకు అనుగుణంగా ఉండాలంటే వీలు పడేది కాదు. ఎందుకని? వాళ్ళ బ్యాక్గ్రౌండ్ వేరే, వాళ్ళ నేపథ్యం వేరే. అది నేను చెప్పింది మొన్న మీకు. ప్రేమతో బ్రతకాల్లో ప్రధానమైన ప్రాబ్లం అంతా, సమస్య అంతా దాని చుట్టే తిరిగింది. కనుక ఎవరు ఎలా ఉంటారో అలా ఉంటారు. నీకు శమం వచ్చేసింది అనుకోండి, ఇంకా చెలించడు. ఎందుకంటే ఈశ్వరుణ్ణి అర్థం చేసుకుంటూ పోతాడు. నియతి రూపంలో ఈశ్వరుడు ఉన్నాడు. ఆవిడ అలా ఉండడం నాకు ఇష్టం లేదు, బికాస్ షీ ఈజ్ మై వైఫ్. ఇతను ఎలా ఉండడం నాకు ఇష్టం లేదు, బికాస్ హీ ఈజ్ మై హస్బెండ్, హీ ఈజ్ మై సన్. వీడు నేను చెప్పినట్టు వినడం లేదు. ఇప్పుడు ఏం చేస్తావు దానివల్ల? వాడు వినడు. ఎందుకు వినడు? వినలేడు సార్, వాడి బ్యాక్గ్రౌండ్ వాడుకుంది. అండర్స్టాండ్? ఇప్పుడు మనకు శమం లేకపోవడం వల్ల దుఃఖపడతా ఉంటాం. నా బిడ్డ నా కడుపును పుట్టినాడేమో నా మాట వినకపోతే ఎవరు వింటారని. నీ కడుపును పుట్టినవాడు నీ మాట వింటామని ఏదైనా ఆలోచిస్తున్నావే కానీ గురువు బోధించేది నువ్వెక్కడ ఉంటావు? ఇంకా నువ్వెక్కడ ఉంటావే? వీడిది సరిపోయినా, వీడి ఘోష సరిపోయినా లోపల. అందువల్ల ఇవి ఎంత తగ్గుతూ ఉంటే, బాగా అర్థం చేసుకోండి ఆయన, ఇవి ఎంత తగ్గుతూ ఉంటే శాస్త్రాధ్యయనం చేయడం, ప్రమాణ ఫలాన్ని అందుకోవడం అంత పెరిగేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఎంతగా అయితే నువ్వు పరమేశ్వరుని నీ జీవితంలో అంగీకరిస్తూ ఉంటావు, వెరీ వెరీ ఇంపార్టెంట్. అంత భగవంతుడు ఎంత ప్రియంగా నీకు తెలుస్తూ ఉంటాడో అంత ప్రియంగా నీకు నువ్వు తెలుస్తూ ఉంటావు. అంతే అంతే. ఎస్, నోట్ డౌన్. భగవంతుడు నీకు ఎంత ప్రియంగా తెలుస్తూ ఉంటాడో నీకు నువ్వు అంత ప్రియంగా ఉంటావు. భగవంతుడే నీకు అప్రియంగా తెలిసినప్పుడు నీకు నువ్వు అప్రియం అయిపోతావు. అది సాడ్నెస్. భగవంతుడు నాకు ఎందుకు అప్రియం అవుతాడు స్వామీజీ? తెలియకుండా నువ్వు చేస్తున్నది అదే. ధర్మరూపంలో ఆయన ఉండేటప్పుడు నువ్వు ధర్మాన్ని యాక్సెప్ట్ చేయడం లేదంటే భగవంతుని యాక్సెప్ట్ చేయడం లేదు. నియత నీకు ప్రియంగా లేదంటే నీతి రూపంలో ఉండేవాడు నియంత, అతనే నీకు ప్రియంగా లేడు, అప్రియంగా గోచరిస్తూ ఉండాడు. పరమేశ్వరుడు నీకు ప్రియం అంటే నియతి రూపంలో తానే ఉండాడు గనక నియతి ధర్మం కూడా నాకు ప్రియమే. ఇంకెక్కడ నీకు ఘర్షణ ఉండదు చెప్పండి. ఈ అవగాహనలో ఏం జరుగుతుందో తెలుసా? ఏదైనా మనం డబ్బులు ఇస్తాం, ఒక చోటకి వెళ్ళి కాయగూరలు కొనుక్కుంటాం, ఒక చోట డబ్బు ఇస్తాం బట్టలు కొనుక్కుంటాం, ఇంకో చోట డబ్బు ఇస్తాం పండ్లు కొనుక్కుంటాం కదా. ఇక్కడ ఏం జరుగుతూ ఉంది తెలుసు? నా సబ్జెక్టివిటీ అవసరం లేదు. వాట్ ఏ బార్గైన్. లిసన్, నా సబ్జెక్టివిటీ అవసరం లేదు. నేనేది ఆలోచిస్తున్నాను నాకు అది అవసరం లేదు. నియతి నాకు కావాలి. నియతి రూపంలో నియంత్రున్నాడు కనుక, పరమేశ్వరుడు ఉన్నాడు కనుక. కాబట్టి నేను ఇక ప్రత్యేకంగా లేను. నా ఆలోచనలు, నా మనోరాజ్యం ఇదంతా ఏం లేదు. అందువల్ల డబ్బిచ్చి వస్తువు కొనుక్కుంటున్నా, వస్తువునిచ్చి ఇంకొక వస్తువుని తెచ్చుకుంటున్నా.
నన్ను ఇచ్చుకుంటున్నా. ఇక్కడ నన్ను ఇచ్చుకుంటున్నా. సబ్జెక్టివ్ వాల్యూస్ ఇచ్చేసాను, లేవు. నన్ను నేను ఇచ్చుకుంటున్నా. నన్ను నేను ఇచ్చుకొని ప్రతిఫలంగా ఏం పుచ్చుకుంటున్నాను? నన్ను ఇచ్చుకుంటున్నా, పరమేశ్వరుని పుచ్చుకుంటున్నా. డబ్బు ఇచ్చేసాను, పండు కొనుక్కున్నాను. ఇప్పుడు నా దగ్గర పండు ఉందా, డబ్బు ఉందా? నన్ను నేను ఇచ్చేసాను, పరమేశ్వరుని పుచ్చుకున్నాను. నా దగ్గర ఎవరుండాలి? కమా, ఎవరుండాలి నా దగ్గర? పరమేశ్వరుడు ఉన్నాడు. మరి ఇంత చూడండి తమాషా, నా ఆలోచన మారిపోయినాయి. పరమేశ్వరుడు ఎప్పుడైతే నాదోళ్ళు ఉండాడో, ఎక్కడో తిరుమలలో ఉండే పరమేశ్వరుడు కోసం నేను వెళ్ళి పొర్లు దండాలు పెడుతున్నాను కదా, నాలోనే ఉండాడు పరమేశ్వరుడు అనేది నాకు అర్థమైపోతే ఎంత ప్రియంగా ఉంటుందో హృదయం. థింక్. మరి అంతకుముందే కొన్ని చేరిపోయిండాయి కదా, ఇది చూడండి తమాషా, అంతకుముందే కొన్ని చేరిపోయిండాయి. ఇప్పుడు ఈ అవగాహన వచ్చింది. బాగా అర్థం చేసుకోండి. ఆయన కోట్లు చేస్తుంది విలువ. బాగా అర్థం చేసుకోండి. ఇది అర్థమైందంటే లైఫ్ తేలికైపోద్ది. ఇప్పుడు ఇది తెలిసింది మీకు. అంతకుముందే తెలుసుంటే పర్వాలేదు, ధన్యులు. ఇప్పుడు తెలిసింది అనుకోండి, చాలా ఆనందంగా ఉంది కదా, లేకపోతే చప్పట్లు ఎందుకు కొడతారు? ఆనందంగా ఉంది కదా. అంతకుముందే మన దగ్గర తీవ్రము మందం రెండు ఉన్నాయి కదా, లేవా? 6 గంటలప్పుడు లేవా అంటున్నా. గేటు దగ్గర ఏదండి ఐడి కార్డు అని అన్నాడు అనుకోండి, కనపడక ఉందిలేవయా అని అన్నప్పుడు లేదా అదే తీవ్రం. ఇంకొక ఆయన ఉందలే బాబు అన్నాడు అనుకోండి, లేదా ఉంది. తథా ఇతరత మనోరాజ్యం. ఇప్పుడు ఇది తెలిసింది, కానీ అది ఉందా లేదా? ఇప్పుడు అవి ఎక్కడికి పోవాలా? ఆ మనోరాజ్యం అంతా ఎక్కడికి పోవాలా? వెరీ వెరీ ఇంపార్టెంట్ లిసన్ కేర్ఫుల్లీ. ఆ తీవ్రం ఎక్కడికి పోవాలి? ఇప్పుడు లోపల ఉండేటి ఎటో పోవాలా? ఎటు పోతావు? లోపల ఉండేది ఆయన ఒక్కడే కదా, నిన్ను ఇచ్చేస్తే ఆయన బొచ్చుకుంటేవి. చెప్పనా? ఆయన మీదకే పోవాలా, ఆయన మీదకే పోవాలి. స్వామీజీ కామ క్రోధ లోభ కంప్లీట్. దట్ ఈజ్ హిందూ ధర్మ. దట్ ఈజ్ హిందూ ధర్మ. ఆయన ఒక్కడే ఉంటాడు, ఇంక అడిపోద్ది, ఎక్కడిపోద్ది? తదర్పిత కిలాచార సన్ కామ క్రోధాభిమానాధికం తస్మిన్ ఏవ కరణీయం. తత్, అదిగో ఆ పరమేశ్వరుడు. తదర్పిత అఖిలాచార, నాలో ఉండేటువంటి ఆలోచన పరిధి ఏదైతే ఉందో, అది మనోరాజ్యం కావచ్చు, లేదా తీవ్రం కావచ్చు, మందం కావచ్చు. నా ఆచార వ్యవహారాలంతా అట్టుపోతున్నాయి. ఎందుకని? ఆయన తప్ప ఇంకోటి లేడు. నన్ను ఇచ్చేసాను, ఆయన పుచ్చుకున్నాను. సబ్జెక్టివ్ వాల్యూస్ లేవు ఇప్పుడు. ఐఎమ్ ప్యూర్లీ ఆబ్జెక్టివ్, టోటలీ థింక్. సో ఆయన వైపుకి వెళ్ళాలా? తదర్పిత అఖిల ఆచారత, అన్నీ ఆ వైపుకి పోయినాయి. సన్ సహా కామ క్రోధ అభిమానాధికం. అది కామం కావచ్చు, క్రోధం కావచ్చు, అభిమానం కావచ్చు, మాత్సర్యం కావచ్చు, మదం కావచ్చు, ఈర్ష కావచ్చు, ద్వేషం కావచ్చు, ఏదైనప్పుడు కూడాను తస్మిన్ ఏవ, అతని యందే కరణీయం, అక్కడే ప్రదర్శించాలి. రెండో వాడు లేడు గనక. అది హే మహర్షి, హే భగవాన్, నారం దదాతీతి నారద, అందరికీ జ్ఞానాన్ని ప్రసాదించేవాడివి, నాకు ఒక్క మాట చెప్పు. అంత దుర్మార్గుడైనటువంటి వాడు శిశుపాలుడు, వాడు ఏంటయ్యా నా కళ్ళ ముందే ఇంతకాలం ఆయన పాదాలు పట్టుకొని ఉన్నాము, మాకు ముక్తి రాలేదు. వాడు మా కళ్ళ ముందే తిట్టకుండా తిట్టాడు. అన్ని తిట్లు తిన్న వాళ్ళు ఎవరూ ఉండరు, భగవంతుడు తప్ప. ఎందుకంటే ఆయనకు అంత సహనం. సరేనా? వాడు అన్ని తిట్టి అన్ని బాధిస్తే ఒక్క మాట అనకుండా చివరికి సుదర్శన చక్రాన్ని పంపించినప్పుడు వాడికి సుదర్శనమే కదా జరిగింది. వాడు ఒక జ్యోతి రూపంలో కదిలిపోతూ ఉంటే మేము చూచామే. వాడు పోయి ఆ
పరమేశ్వరుడు హృదయంలో చేరిపోయినా. వాట్ ఈజ్ ఇట్? అవునయ్యా, వాడి దగ్గర క్రోధం ఉండింది. మరి క్రోధం ఉండేవాడు ఎట్లా పొందాడయ్యా? తస్మిన్ ఏవ కరణీయం. ఆ క్రోధాన్ని ప్రపంచం మీద తిప్పకుండా, అది అశాస్త్రీయ ద్వైతం. ఇదిగో ఇటు తిప్పాడు. ఆ క్రోధం ప్రేమగా మారిపోయింది. రావణాసుడు రాముడితో యుద్ధం చేశాడు, ఎదురుగా నిలబడి. వాడి దగ్గర ఉంది ఆ శత్రుత్వం. ఆ శత్రుత్వాన్ని పరమేశ్వరుడి మీదకి తిప్పాడు. బాగా అర్థం చేసుకోండి. అక్రోధేన క్రోధం తరా పో. కాబట్టి కామక్రోధాలు ఏవైతే ఉన్నాయో వీటిని దాటాలి కాదు, అట్లాగే దాటు. ఎంత అకామిడేట్ చేయగలం ప్రపంచాన్ని. చాలా చిన్నదైపోతుంది ప్రపంచం. ఇంతవరకు ప్రపంచం చాలా పెద్దది, మన హృదయం చాలా చిన్నది. ఇప్పుడు యావత్ ప్రపంచాన్ని తీసుకొని వచ్చి మన హృదయం అకామిడేట్ చేయగలదు. అంతా మన హృదయంలో ఉంది. ఎందుకని? సబ్జెక్టివ్ వాల్యూస్ ఎగిరిపోయినాయి. సన్యస్య శ్రవణం కుర్యాత్. సన్యస్య శ్రవణం. ఇవన్నీ వదిలిపెట్టి గురుముఖత శ్రవణం చేయను. ఆయన చాలు. ప్రబోధ సమయే గురువు బోధించేటప్పుడు నీ జ్ఞానం వచ్చేస్తుంది. సన్యస్య శ్రవణం కుర్యాత్. ఇవి వదిలిపెట్టేసే. ఎక్కడో కాదు, అక్కడే వదిలిపెట్టాలి. ఎందుకని? బాహ్య పరిస్థితులు, మానసిక స్థితిగతులు ఈ రెండు కలిసి ఎంతో కాలం కలిసి ప్రయాణం చేయలేవు. బాగా అర్థం చేసుకోండి. అక్కడ పరిస్థితులన్నా మారుతూ ఉంటాయి, ఇక్కడ మన మనసు మన స్థితిగతులన్నా మారుతూ ఉంటాయి. అందువల్ల ఇతరులతో ఉండేటువంటి సంబంధాల్లో కానీ బాంధవ్యాల్లో కానీ ఒక వ్యత్యాసం గోచరిస్తూ ఉంటుంది, ఒక భేదం గోచరిస్తూ ఉంటుంది. ఎప్పుడైతే పరమేశ్వరుడే నీలో చేరిపోయినాడో వీటికి అవకాశం లేనే లేదు. ఇది ఆత్మజ్ఞాన సిద్ధై, బోధ సిద్ధై, నివార్యం. వీటిని తొలగించుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. కామక్రోధాలు ఉండేవి, నథింగ్ రాంగ్. నువ్వు ఎప్పుడైతే నియతిని, ఆర్డర్ని, నియతి రూపంలో భగవంతుడు ఉన్నాడు కనుక దాన్ని ఎంతగా నువ్వు అంగీకరిస్తూ ఉంటావో, ఏది ఈశ్వర సృష్టిని, జీవ సృష్టి సబ్జెక్ట్ అదే ద్వైత ప్రకరణం. జీవ సృష్టిని అంత తగ్గించుకుంటూ వస్తావు. శాస్త్రీయ ద్వైతం పెరుగుతూ ఉంటుంది, అశాస్త్రీయ ద్వైతం తగ్గుతూ ఉంటుంది. ఒక దశలో అది పూర్ణమైపోద్ది, ఇది శూన్యమైపోతుంది. కాబట్టి నీ కామం ఉంది, డోంట్ వరీ, తిప్పు. తస్మిన్నేవ కరణీయం. కామ క్రోధాభిమానాధికం తస్మిన్నేవ కరణీయం. కామం అంటే ఏంటి? కోరిక. కోరుకోవాయి ఆయన్ని. కోరదగినవాడు ఆయనే కదా, ఆయనే కదా కోరదగినవాడు. హే భగవాన్, నువ్వే కావాలి నాకు. క్రోధం ఉందే, తిప్పవయా, పర్వాలేదు. తిప్పలా గతంలో అందరూ పెద్ద పెద్ద మహాత్ములంతా తిప్పారు. వాళ్ళు ఉత్తమ మాటలే కాకుండా పాటలతో. సీతమ్మకు చేయిస్తే ఎవడు అడిగాడు నిన్ను? ఎవడే అడిగింది నిన్ను? సీతమ్మకు చేయిస్తే చింతాకు పతకము రామచంద్ర. దెబ్బలు తగులుతుంటే ఎవరిని నిన్ను కొట్టేది ఎవడయ్యా? తానిషా కదా, అతని వల్ల కదా నీకు దెబ్బలు తగులుతున్నాయి. తానిషాని తిట్టాలనా? ఏం తిట్టేది? పైగా నిన్ను అడిగాడా పోనీ చేయించమని? సీతమ్మకు చేయిస్తే ఇది కనుక దోషమైతే ఈరోజు మనం దండం పెట్టి భద్రాచల రామదాస్కి ఈ పాట పాడుకుంటామా చెప్పండి? ఎంత ఉంది అందులో? సీతమ్మకు చేయిస్తే చింతాకు పథకం. అందులో చింతాకు పథకం చాలా అందంగా ఉంటుంది. అది మామిడి అక్కన్న చింతాకు తమస్తమ రేకులకు వస్తుండే అది పథకం. సీతమ్మకు మరి కొంపలకి వెళ్ళి అలవబాకండి, ఇదొక బాధ. స్వామీజీ అంత బాగా చెప్పాడు కదా, మీరు ఎప్పుడైనా చింతాకు పథకం తెచ్చారా? సీతమ్మకు చేయిస్తే చింతాకు పథకము రామచంద్ర. కాస్ట్ కూడా ఆ పథకానికి బట్టే 16 వరహాలు 10,000 వరహాలు రామచంద్ర. వరుసగా భరతునకు చేయిస్తే బంగారు మొలతాడు. ఇది ఎవడడిగాడా? అతనికి మొలతాడు లేదా? భరతునకు చేయిస్తే బంగారు మొలతాడు రామచంద్ర. ఆ మొలతాడుకు పట్టే మొహరీలు 10,000 రామచంద్ర.
ఇంతవరకు పర్వాలేదు. మీ తండ్రి దశరథ మహారాజు పెట్టేనా రామచంద్ర. ఆయన మిమ్మల్ని కన్నాడు కానీ మీకు ఇంతంత పెట్టాడా, చేయించాడా, ఈయన చూశాడా? మీ తండ్రి దశరథ మహారాజు పెట్టేనా రామచంద్ర, లేక మీ మామ జనక మహారాజు పంపేనా రామచంద్ర. ఎవరే ఇదంతా? ఏమన్నా మీ నాన్న పెట్టాడా, లేకపోతే మీ మామ పెట్టాడా? ఏంది ఇదంతా? రాముడికి అర్థమే కాలే. ఏంది నేను పెట్టమనేది ఎవరు, తిట్టేది ఎవరు? ఇదిగో పెట్టాలి అనుకున్న కోరిక పెట్టే, తిట్టాలి అనుకున్న క్రోధం తిడుతున్నా, పో తస్మిన్నేవ కరణీయం. చూసారా, దట్స్ ద బ్యూటీ. ఎక్కడైనా ఇట్లాగే ఉంటుంది. ఇప్పుడు రామదాసు కనుక మహాభక్తుడు కనుక, సంగీతం ఉంది కనుక, శాస్త్రం ఉంది కనుక, సాహిత్యం ఉంది కనుక చాలా అందంగా పాడి మనల్ని అంతా ఆనందింపజేశాడు. కానీ మన కొంపలో జరగడం లేవే. మీరు చూస్తే చూడండి, ముసలోళ్ళు ఉండే ఏమో నా కర్మంతా ఇట్లాగే చచ్చిపోయింది. ఎంతకాలం చేశానో పూజలు, ఏమయ్యాడు ఏరా, ఎవరిని ఎక్కడున్నావురా కృష్ణ. మళ్ళీ కృష్ణ కూడా కాదు, కృష్ణ రాముణ్ణి, కృష్ణుణ్ణి, శివుణ్ణి, ఎవరైనా అంతే, ఎవరైనా అంతే. నిన్ను నమ్ముకొని ఇతరుల వైపు ఎట్లా పరిగెత్తామా మేము? నువ్వు కదా ఉద్ధరించాలా. నీ భక్తుడయ్యుండి మంది లేదా వ్యవహారం, నీ భక్తుడయ్యుండి నీ సేవ నాకుండి. 45 సంవత్సరాలు చేసింది ఏంది ఇది? ఏందా ఇది? ఏమైనా హోటల్ నడిపామా? ఏంది 45 సంవత్సరాలు చేసింది? నీ సేవ నాకుండేది, నీ భక్తుడయ్యుండి నీ సేవ నాకుండి, అండి అండి అని పరుల వెంట పరుగెడగలనా. ఇది ఎట్లుంది? ఇది ఏదైనా నాకు అవసరమైతే నువ్వు చేసి పెట్టాలి కానీ వాడిని వీడిని ఏమండి 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 చేయండి చేయండి ఇది పోతాను నేనా? అర్థమవుతుందా? నీ భక్తుడయ్యుండి నీ సేవ నాకుండి, అండి అండి అని పరుల వెంట పరుగెడగలనా. జాగేల రాజీవనయ్యనా, జాగేల రాజీవనయ్యనా, నిన్ను బాసి క్షణమైన మనగలన కరుణాభరణ, జాగేల రాజీవనయ్యనా. ఈ పాట వచ్చిందంటే ఈ పాట మాత్రం రాసినప్పుడు ఏదో బాధ ఉంటుంది, లేకపోతే ఇది వచ్చే ప్రశ్నే లేదు. ఎవరిని అనాలా, ఎవరి మీద పడాలా? మనకు దొరికింది ఒకటే, ఫ్లూట్ ప్లేయరు. ఇంకా ఆయన పట్టుకోవాలి, ఇంకా అంతకన్నా మార్గమే లేదు. అడిగి బుచ్చుకొని అటుకుల తింటివి, అడిగి బుచ్చుకొని అటుకులో తింటివి, అడగకనే అక్షయ సంపదలిస్తివి. చూడతామాట, అతనేమైనా నీకు పెట్టాడు అటుకులో? నువ్వే అడిగి మా వదిన ఏం పంపించింది నాకు అని అడిగితివి. అడిగి పుచ్చుకొని అటుకుల తింటివి, అడగక అక్షయ సంపదలిస్తివి. నాకు ఇవయ్యా సంపదలు, దారిద్ర్యంతో ఉండాలని లేదు కుచేలుడు, కానీ నువ్వే ఇచ్చావు. వాళ్ళ విషయంలో అట్లేంది, నా విషయంలో ఎట్లేంది? మనకి ఎంత ఇంటలెక్చువల్ హానెస్టీ ఉండాలా ఆ మాట అడగాలంటే. అది కేవలం ఆ బిజినెస్ ఏదో ఆయనకి మనకు తెలుసు కనుక కదా. అడిగి పుచ్చుకొని అటుకులు తింటివి, అడగక అక్షయ సంపదలిస్తివి, అడగవు నన్ను అడుగనీయవు. ఇదంటున్నా. పో నువ్వేమని అడిగావా? నాకున్నది ఏది ఇస్తామంటే ఎప్పుడు అడగలా నువ్వు. వాస్తవం చెబుతాను, ఏ రోజు నీ ఆలయంలో నాకు ఇది కావాలని నేను అడగల. ఏ కష్టాలు వచ్చినా తొలగించమని నేను అడగల. నాకు మోక్షం మీద దృష్టి ఉండింది కనుక. అంటే నేను అడిగే అవకాశం లేకుండా నువ్వు అడ్డుపడుతుంటేవి. అడగవు నన్ను అడుగనీయవు, అడగవు నన్ను అడగనీయవు, అచ్యుతానంత ఏమిటిదంతా. ఎందుకని చెప్తున్నానంటే, ఎవరికైనా భక్తిలో ఒక క్షణం తిరుగుతుందట. అలా తిరిగినప్పుడు ఏం జరుగుతూ ఉంది అని ఆలోచిస్తే, ఏవి మన దగ్గర ఉందో, మనకి చిరాకు వచ్చినా బాధ వచ్చినా అది ఎవరి వైపు తిప్పాలంటే అక్కడే తిప్పాలి. ఎందుకంటే హాని లేదు.
హాని లేదు. నా మాట వినండి. ఇదే మాట ఇంట్లో అనండి, ఫ్రెండ్స్తో అనండి. ఏంటిదంతా అనేసి ఇంట్లో పోయి రాపోండి, తర్వాత వచ్చి తినగలరేమో. భగవంతుడు ఏమనండి, ఒక్క మాట అన్నాడు, ఒక్క బాధ కలిగించాడు. ఆయనకి తెలుసు ఆ రూపంలో ఉండేది కూడా నేనే కదా. క్రోధం ఉందనుకోండి, క్రోధ రూపంలో నేనే కదా, నియతి కదా. గతంలో అలా జీవించాడు, ఇప్పుడు మరొక విధంగా ఉండలేడు. హీ కెనాట్ బి అదర్వైజ్. కాకపోతే దాన్ని ప్రపంచం మీద పంపించకుండా తస్మిన్నేవ కరణీయం, నా వైపు పంపిస్తున్నాడు కదా, ఇంతకన్నా ఏం కావాలి చెప్పండి. ఇది బ్యూటీ. అందువల్ల శమంలో ఇదంతా కూడా వచ్చేస్తుంది. నా కామం, భగవాన్ నువ్వే కావాలి. క్రోధం, నేను ఎందుకు ఇక తరించడం లేదు, ఎప్పుడు నన్ను తీసుకెళ్తావు, ఎప్పుడు నీ పాదాల దగ్గర శాశ్వతంగా నా హృదయాన్ని ఉంచేస్తావు అని ఏదైనా పేచీ పెట్టుకోవాలంటే ఆయనతోనే పెట్టుకోవాలి. ఒకవేళ గర్వం అనుకోండి, ఇదేం చేయాలి, కొందరికి ఇది ఉంటుంది. అభిమాన దంభాధికం త్యాజ్యం, నారదభక్తి సూత్రాలు. ఈ దంభం, అహంకారం కొందరికి ఉంటుంది. అభిమానం వాడు పుట్టుకతోనే వచ్చేస్తుంది, పోదు అది పుడకలతో వరకు. అప్పుడు ఏం చేయాలంటే గర్వపడాలా కదా. నువ్వు గర్వపడద్దు అని చెప్పాడు అనుకోండి ఎవడన్నా గురువు, వాడి దగ్గర ఉండేదే అది, పడకుండా ఎట్టుంటాడు. పడాలా. ఏంటి గర్వం అంటే, నాకన్నా మించిన వాళ్ళు లేరంటామే కదా. అదే అనుకుంటే పోయా ఏమని, నేను కృష్ణ భక్తుడిని, నాకన్నా మించిన వాడు ఉన్నాడు ఈ ప్రపంచం. పోలా, ఏమైంది, ఏమైంది సార్, ఏమైంది. చూసారా ఎంత ఆబ్జెక్టివ్గా ఉందో. ఎక్కడికక్కడ నీకు ఏది ఉన్నా సరే అది ప్రతిబంధకం కానే కాదు, పైగా ప్రగతికి సోపానం. అండర్స్టాండ్, ప్రగతికి సోపానం. అర్థమైందే. జస్ట్ కాబట్టి శమః సమాహితత్వంచ సాధనేషు శృతం యతః. ఈ కారణం చేత బోధసిద్ధయే, జ్ఞానం కోసం ఉభయం, ఏది తీవ్రం మందం, ఉభయం తత్వబోధాత్ ప్రాక్ నివార్యం ఇది త్యాజ్యం ఇది క్లాస్. బోధాదూర్ధ్వం చ తద్ధేయం జీవన్ముక్తి ప్రసిద్ధయే కామాదిక్లేశబంధేన యుక్తస్య నహి ముక్తత. ఇందు బ్యూటిఫుల్. ఇంతకుముందు తత్వబోధాత్ ప్రాక్ అన్నాడు కదా. బోధాత్ ప్రాక్ ఉభయం నివార్యం, బోధాత్ ఊర్ధ్వం. తమాషా చదవండి శ్లోకాలు ఎట్లున్నాయి. గురువు జ్ఞానాన్ని అందించక ముందే ఈ ఉభయం, తీవ్రమేదో మందమేదో, తీవ్రంగా అందేదో, ఆ రెండింటినీ కూడాను నివారించాలి, త్యజించాలి, విడిచిపెట్టాలి. ఈ శ్లోకంలో అంటే 50వ శ్లోకంలో బోధాత్ ప్రాక్ అన్నాడు. 51వ శ్లోకంలో బోధాత్ ఊర్ధ్వం, జ్ఞానం కలిగిన తర్వాత బోధాత్ ఊర్ధ్వం తద్ధేయం, తత్హేయం, తద్ధేయం. అంటే త్యాజ్యం. జ్ఞానం కలిగింది అనుకోండి, ఇద్దరు తమాషండి, జ్ఞానం కలిగింది, అప్పుడు ఈ రెండు ఉంచుకుంటావా? అప్పుడైనా వదిలేయాలి కదా. జ్ఞానం కలగాలి అంటే ఈ రెండింటిని వదిలేయాలి. ఏది అశాస్త్రీయ ద్వైతం, ద్విధ, తీవ్రం, మందం, ఆ రెండింటిని వదిలేయాలి. జ్ఞానం కలిగిందనుకోండి, జ్ఞానం కలిగిన తర్వాత ఆ రెండు ఉంటాయా? అప్పుడైనా వదిలేయాలి కదా. అదే బోధాత్ ఊర్ధ్వం తత్ దేయం, అంటే ఇచ్చేయాలి, విడిచిపెట్టేయాలి. హేయం దేనికండి? జీవన్ముక్తి ప్రసిద్ధయే, జ్ఞాన సిద్ధయే. అక్కడ బోధాత్ పూర్వం జ్ఞాన సిద్ధి కోసం, బోధాత్ ఊర్ధ్వం ప్రసిద్ధి వచ్చేసింది కదా, జ్ఞానం వచ్చేసింది కదా. జీవన్ముక్తి, జీవించి ఉండగానే ముక్తి. ఆ జీవించి ఉండగానే ముక్తి ప్రసిద్ధయే, సిద్ధమై ఉండడం. ప్రసిద్ధం ప్రకర్షేణ, చెదరకుండా, అది ఆడ ప్రకర్షేణ ప్రసిద్ధయే. కాబట్టి జీవన్ముక్తి అనేటువంటిది సుస్థిరంగా నిలబడిపోవడానికి స్థితప్రజ్ఞత్వం, ఈ రెండు ఉండడానికి అవకాశం లేదు. కాబట్టి జ్ఞానం బోధించిన తర్వాత ఎట్లాగూ ఈమె ఉండడానికి
అవకాశం లేదు. కామాది క్లేశ బంధేన యుక్తస్య, అది ఎవడైతే ఈ కామక్రోధ లోభ మోహ మదమత్సర్య అనేటువంటి క్లేశాలు ఉన్నాయో వీటి చేత, ఈ బంధాల చేత బంధేన యుక్తస్య కూడి ఉన్నాడు. కాబట్టి ఎవడైతే ఈ అరిషడ్వర్గాలు అనేటువంటి బంధాలు ఏవైతే ఉన్నాయో వీటితో ఎవడైతే కూడి ఉన్నాడో అటువంటి వాడికి ముక్తత, ముక్తి అనేటువంటిది నహి లేదు కదా. జీవన్ముక్తి కదా నాయన. జీవన్ముక్తి సుస్థిరంగా ఉండాలంటే ముక్తి, ఆయన ముక్త పురుషుడు అండి, కామక్రోధాలు ఉన్నాయంటే ఎట్లా? ముక్తి కలిగిన తరువాత జీవన్ముక్తి, జీవించి ఉండగానే ముక్తి, జీవించి ఉండగానే ముక్తి. తమాషా చూసావా? ఎప్పుడైతే జీవన్ముక్తి ప్రసిద్ధయే అది సుస్థిరంగా నిలబడిపోయిన తరువాత ఇవి ఉండడానికి అవకాశం లేదు. బోధాత్ ఊర్ధ్వం ఉభయం ఏవైతే ఉన్నాయో అవి హేయం, త్యాజ్యం. జీవన్ముక్తి ప్రసిద్ధయే. కామాది క్లేశబంధేన యుక్తస్య, అట్లా కాకుండా అవి గనక ఉండేటట్లయితే, కామాది క్లేశాలు గనక ఉండేటట్లయితే, అరిషడ్ వర్గాలు గనక ఉండేటట్లయితే ముక్తత, ముక్తి నహి, ముక్తి అనేటువంటిది లేదు, మోక్షం అనేటువంటిది లేనే లేదు. కాబట్టి ఎలాగూ ఆ తర్వాత అయినా వదిలేయక తప్పదివే కదా, వదలవలసినవే, అవసరం లేనివి ముందే వదిలేస్తే పోయా. ఎందుకని? జ్ఞానం కలుగుతుంది, లేకపోతే జ్ఞానం కలిగే అవకాశం లేదు. ఇదే మనకు గీత 2వ అధ్యాయం స్థితప్రజ్ఞ లక్షణాల్లో చివరికి వచ్చినప్పుడు 70-71 శ్లోకాస్లో అద్భుతంగా ఈ సత్యమే కదా ఆవిష్కరింపబడింది. విహాయ కామాన్ యస్ సర్వాన్ పుమాం చరతి నిస్పృహ నిర్మమో నిరహంకారః సశాంతిం అధిగచ్చతి బ్రహ్మీభూతః భవతి ఇత్యర్థః. ఎంత అద్భుతం! విహాయ కామాన్ యస్ సర్వాన్, యహ పుమాన్, ఏ పురుషుడైతే, విహాయ కామాన్ యస్ సర్వాన్, విహాయ కామాన్ యస్ సర్వాన్ పుమాన్ చరతి నిస్పృహ, నిస్పృహ చరతి. కాబట్టి యహ పుమాన్, ఎవడైతే, ఏ పురుషుడైతే కామాన్, కోరికలు ఏవైతే ఉన్నాయో, సర్వాన్, సర్వాన్ కామాన్, సమస్తమైనటువంటి కోరికల్ని విహాయ పరిత్యజ్య, జహాతి ప్రజహాతి, చక్కగా వదిలేసినటువంటి వాడు. విహాయ కామాన్య సర్వాన్ పుమాన్ నిస్పృహ చరతి, చరతి నిస్పృహ, పుమాన్ చరతి నిస్పృహ. మరి మనసులో ఉండేటువంటి కోరికలన్నింటినీ కూడా వదిలిపెట్టేసినటువంటి వాడు. ఎందుకని? ఆ కోరికలు ఏవైతే ఉన్నావో అవన్నీ కూడాను అశాస్త్రీయ ద్వైతం వైపు తీసుకెళ్తున్నాయి కనుక, ముక్తికి ప్రతిబంధకంగా తెలుస్తూ ఉన్నాయి కనుక, జనన మరణ సంసార సాగరంలో పడదోస్తూ ఉన్నాయి కనుక, వీటి నుంచి విడిపడి నిత్యానందాన్ని అనుభవించాలని భావించేటువంటి వాడు, నిత్య ముక్తిని అభిలషించేటువంటి వాడు, జీవన్ముక్తిని కోరేటువంటి వాడు విహాయ, వాడిని వదిలిపెట్టేశాడు. దేని మీద ఆశ లేదు, ఒకే ఆశ, మోక్షమే భూయాతి తీక్ష. కానీ ఇప్పుడు అది పొందేశాడే కాబట్టి వీటిని కంప్లీట్గా వదిలేశాడు. సర్వాన్ కామాన్, అది విహాయ కామాన్ యహ పుమాన్, విహాయ కామాన్ సర్వాన్, సర్వాన్ కామాన్ విహాయ పుమాన్ చరతి, ఈ ప్రపంచంలో చరిస్తూ ఉన్నాడు. అది తమాషా చూడండి. కోరికలతో మనిషి బ్రతకడానికి కోరికలే అవసరం లేదు. ఏం అవసరం కోరికలు? ఏ ఆశలు అవసరం? నిస్పృహ, అవి ఉన్నాయి, ఇవి ఉన్నాయి, ఇవి కావాలి, అవి కావాలి అనేటువంటి స్పృహ లేదు. నిస్పృహ చరతి, విహాయ కామాన్య సర్వాన్ పుమాన్ చరతి నిస్పృహ నిర్మమో నిరహంకార. అయిపోయింది. మమ, నాది లేదు. ఎందుకు లేదు చెప్పు? సబ్జెక్టు వాల్యూ పోయింది కదా. నా మనసులో ఉన్న దాన్ని చూసే స్థితి పోయింది. ఇప్పుడు ఏదైనా ఉంటే ఇది నాది అంటే అది మనసుకు సంబంధించింది. ఇప్పుడు మనసేది ఎక్కడుంది? భగవంతుడికి ఇచ్చేసాను కదా, అదే శరణాగతి. నన్ను ఇచ్చేసాను కదా, ఆయనే ఉండాడు ఇక్కడ. నిర్మమ, ఇది నాది అనేది లేదు. ఎందుకని? ఇది నాది అని అంటే అది నాది కాదు అని అర్థం.
మమ ఇదం, ఇది నాది, ఇదం మమ, మమ ఇదం, ఇది నాది అనేటువంటి విషయంలో అభినివేశం ఉంది. ఇంతవరకు ఇప్పుడు లేదు. ఇది అభినివేశ వర్జిత. ఆ విధమైనటువంటి పట్టుదల లేదు. ఇది నాది, ఇది నాది అనేటువంటి పట్టుదల లేదు. ఇది నా ఆస్తి, ఇది నా బిడ్డ, ఇది నా భర్త, ఇది నా భార్య, ఇది నా పొలము, ఏమి లేదు. నిస్పృహ, వాటి మీద స్పృహే లేదు. నిర్మమో నిరహంకార. కాబట్టి ఇది నాది అనేది లేదు, అంతా పరమేశ్వరునిదే. అహంకార, నేను అనేది అసలే లేదు. నేను ఎన్నన్నా చేయొచ్చు, ఎన్ని అద్భుతాలు నా దగ్గర ఆవిష్కరింపబడిన, నా ద్వారా ఆవిష్కరించబడిన, నాహం కరోమి ఈశ్వర భృత్యవత్ అహం కరోమి. నేను ఈశ్వరుని యొక్క దాసుడిలాగా చేసుకుంటూ పోతున్నా. నాహం కర్త, ఇది అహంకారం. అహం కర్త ఇది అహంకార. అహంకారానికి అవకాశం ఏముంది? నాహం కర్త, నేను కర్తను గాను, హరిహి కర్త. తత్పూజా కర్మచాకిలం. కాబట్టి ఎన్ని కర్మలు నా దగ్గర జరిగిపోయినా అవి పూజలుగానే కనపడుతూ ఉన్నాయి, అవన్నీ ఆరాధనలుగానే కనపడుతూ ఉన్నాయి. నాహం కర్త హరిహి కర్త. ఈశ్వర భృత్యవత్ అహం కరోమి. ఒక యజమాని నైనా ఆ పని చేయబో అని అంటే సేవకుడు వెళ్ళి ఆ పని చేసినట్టుగా పరమేశ్వరుడు ఏది ఆజ్ఞాపిస్తే అది చేస్తున్నా. నీకు ఆజ్ఞాపించడం పరమేశ్వరుడు ఒక పనే మళ్ళీ? నో. ధర్మరూపంలో ఆజ్ఞాపించే ఉండాడు గనక, ఆజ్ఞాపిస్తూనే ఉండాడు గనక, ధర్మరూపంలో దైవం ఉండాడు గనక ఆ మార్గంలో జీవిస్తూ ఉన్నా. నియతిని అంగీకరిస్తూ ఉన్నా, ఈశ్వరుణ్ణి యాక్సెప్ట్ చేస్తూ ఉన్నా. ఎంత స్థాయి వరకు నేను ఈశ్వరుణ్ణి అంగీకరించగలుగుతానో అంత స్థాయి నుంచి నేను తృప్తిని పొందుతూ ఉంటా. ఆయన నేను అంగీకరిస్తున్నాను గనక నేను నన్ను అంగీకరిస్తాను. ఆయన ప్రియంగా నాకు ఉన్నాడు గనక నేను నాకు ప్రియంగా ఉంటాను. నిర్మమో నిరహంకార సహా శాంతిమది గచ్చతి. పో, వాడు పరిపూర్ణమైన శాంతిని పొందుతున్నాడు ఈ ప్రపంచంలో. ఎందుకని? బ్రహ్మీభూత ఇత్యర్థ. వాడే బ్రహ్మీభూతుడు, వాడే స్థితప్రజ్ఞుడు. పొందవలసింది రెండవది లేనటువంటి వాడు. శ్రమలు లేవు, కష్టాలు లేవు, శ్రమలు ఫలించలేదనే కన్నీళ్లు లేవు, బాధలు లేవు, విమర్శల్ని పరామర్శించే ప్రశ్నే లేదు. నిత్యతృప్త నిరాశ్రయ. మరొక దాన్ని ఆశ్రయించుకొని లేడు, తన తృప్తి మరొక దాని మీద ఆధారపడి లేడు. ఇటువంటి వాడు బ్రహ్మభూత ఇత్యర్థ. క్లియర్? ఆ స్థాయికి వచ్చేస్తుంది. కాబట్టి బోధ జీర్ణమైన తర్వాత, జ్ఞానం కలిగిన తర్వాత వీటికి అవకాశం లేదు. జ్ఞానాత్ పూర్వం, జ్ఞానాత్ ప్రాక్, బోధాత్ ప్రాక్ ఇవి ఉంటే జ్ఞానం కలిగే అవకాశం లేదు. గనక ఈ అశాస్త్రీయ ద్వైతం ఏదైతే ఉందో, ప్లీజ్, అశాస్త్రీయ ద్వైతం ఏదైతే ఉందో, ఈ అశాస్త్రీయ ద్వైతం తీవ్ర రూపంలో ఉన్నా లేదా మంద రూపంలో ఉన్నా మనల్ని భేదం వైపు తీసుకెళ్లేదే కానీ అభేద స్థితిని కలిగించేది లేదు. కనుక అభేద స్థితి కలగాలి అంటే దీనిని దాటేయడం కన్నా మరొక మార్గం లేదు. సత్యేన అనృతం తరా, అక్రోధేన క్రోధం తరా, శ్రద్ధయా అశ్రద్ధాం తరా. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి.